వర్సెస్ కృష్ణ డిఫెండర్స్ మధ్య మనం ఉన్నాము చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం విజయవాడలో. అండ్ ఈరోజు హాలిడే కూడా కాబట్టి బిగ్ నెంబర్ ఆఫ్ క్రౌడ్ రావాలని కోరుకుంటున్నాము. దేవతల రాజధాని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి వచ్చేస్తున్నారు అమరావతి క్రషర్స్. కానీ అంకుల్ చంపన కానీ కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. మంచి స్ట్రాంగ్ టీంతో వచ్చారని అనుకుంటున్నాము. తెలుగు కబడ్డీ లీగ్ కూచిపూడి పుట్టిన నేల, జాతీయ పథకం ఆవిర్భవించినటువంటి నేల కృష్ణా జిల్లా నుంచి వచ్చేస్తున్నారు కృష్ణా డిఫెండర్స్. డిఫెండర్స్ మరి టీం బరిలోకి దిగుతున్నారు. అమరావతి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉండబోతోంది. ఇరు జట్లు కూడా మరి సిద్ధంగా ఉన్నారు. అలాంగ్ విత్ రెఫరీస్ అండ్ అంపైర్ స్టాఫ్ కూడా వచ్చేసారు ఆల్రెడీ మ్యాచ్ పైకి. ఒక మంచి గేమ్ అయితే ఉండబోతోంది ఈ రోజు తొలి మ్యాచ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 Day 2లో. మరి స్టార్టింగ్ 7 ఆఫ్ అమరావతి క్రషర్స్ చూసుకుంటే గోపీచంద్ కోట్లా ఉన్నారు రేడర్ గా. అండ్ తర్వాత చూస్తే కొంత నరేష్ సెంటర్మెన్ గా ఉంటారు. కార్తిక్ లెఫ్ట్ ఇన్ లో ఉంటాడు. అంకుల జంపన రైట్ కార్నర్ పొజిషన్ లో, వెంకట సరేష్ రైట్ కవర్ పొజిషన్ లో ఉంటారు. ఓఎస్ సీతారామన్ లెఫ్ట్ కవర్ లో ఉంటారు. అండ్ దినేష్ వచ్చేసి లెఫ్ట్ కార్నర్ లో ఉండబోతున్నారు. ముగ్గురు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ స్టార్టింగ్ 7 లో దిగుతున్నారు. కొలగారి అండ్ సునీల్, అశోక్ రెడ్డి, నరేంద్ర, శంకర్, లోచర్ల అండ్ ఆల్సో శ్రీహరి సబ్స్టిట్యూషన్ లైనప్ లో ఉన్నారు. సో ఈ స్టార్టింగ్ 7 ఏ విధంగా ఆడతారు దాన్ని బట్టి సబ్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏ విధంగా ఛాన్స్ వస్తుందో చూడొచ్చు. స్టార్టింగ్ 7 అయితే చూసాము అక్కడ అమరావతి క్రషర్స్. ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ కోట్ల గోపీచంద్. అన్ని యువ కబడ్డీ ఎడిషన్స్ లో 78 పాయింట్స్ సాధించాడు. 14 మ్యాచెస్ ఆడి క్లోజ్ టు 59+% రేట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ పైన చాలా డిపెండబుల్ ఉంటుంది ఈ టీమ్. బట్ ఒక మంచి కాంబినేషన్స్ తో దిగాలి. ఒకే ఒక ప్లేయర్ పైన డిపెండ్ అయ్యి రాకూడదు. తర్వాత కృష్ణా డిఫెండర్స్ స్టార్టింగ్ 7 చూసుకుంటే గాలి లక్ష్మారెడ్డి రైట్ ఇన్ పొజిషన్ లో ఉంటాడు రేడర్ గా. తర్వాత లెఫ్ట్ ఇన్ లో బార్ల కిషోర్ మరొక రేడర్. తర్వాత సెంటర్ మెన్ గా కొమ్ము మధు ఉంటారు. సో ఆ ముగ్గురు రేడర్స్ అయితే కార్నర్ పొజిషన్ లో మనకు కరేటి సాంబశివ ప్రసాద్ ఉన్నారు రైట్ కార్నర్ లో. అండ్ లెఫ్ట్ కార్నర్ లో వచ్చేసి పవన్ కుమార్ ఉన్నారు. కవర్ పొజిషన్ వచ్చేసి పాలేపు హరీష్ అండ్ హరీష్ ఇద్దరు. హరీష్ కాంబినేషన్ కవర్స్ ఏ విధంగా ఆడతారు చూడాలి. అదేవిధంగా నలుగురు కాంబినేషన్ అండ్ సెట్ అయినటువంటి ప్లేయర్స్ ఉన్నారు. తర్వాత సబ్స్టిట్యూషన్ గా కృష్ణబాబు, సుమన్, కల్ల భరత్ అండ్ సుధీర్, మల్లికార్జున్ అండ్ మురళి కూడా ఉండబోతున్నారు. స్టార్టింగ్ 7 లో మాత్రం నైస్ సాలిడ్ 4 ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ బరిలోకి దిగుతున్నారు. ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ పర్పుల్ వర్సెస్ పింక్. సో ఇక్కడ మరి ఈ టీమ్ లో కృష్ణా డిఫెండర్స్ లో ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ గాలి లక్ష్మారెడ్డి. మోర్ దెన్ 100 రేట్ పాయింట్స్ సాధించాడు అన్ని యువ కబడ్డీ ఎడిషన్స్ లో. టోటల్ గా 101 రేట్ పాయింట్స్ తో 16 మ్యాచ్లు ఆడాడు. క్లోజ్ టు 56% రేడ్ స్ట్రైక్ రేట్ తో ఉన్నటువంటి ఈ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్ జెర్సీ నెంబర్ 4 మన ముందుకు రాబోతాడు రీడింగ్ డిపార్ట్మెంట్ చూస్తూ. అండ్ ఆల్సో ఆల్రౌండర్ గా ఉన్నాడు యాక్చువల్గా గోపీచంద్ కూడా అక్కడ.
గాలి లక్ష్మారెడ్డి కూడా చక్కటి ఆల్రౌండర్. సో అవసరం వచ్చినప్పుడు డిఫెన్స్ కూడా చేయగలరు. ఇంపార్టెంట్ టాస్ టైం. సో అమరావతి క్రషర్స్, కృష్ణా డిఫెండర్స్ విన్స్ ది టాస్ అండ్ ఆఫ్ కోర్స్ కోర్ట్ ఎంచుకున్నారు వాళ్ళు. ఫస్ట్ రైడ్ మనం అమరావతి క్రషర్స్ నుండి చూడొచ్చు. సో మేబీ ఎవరు వస్తారు? గాలి లక్ష్మారెడ్డి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మనకు ఫస్ట్ రైడ్కి. వార్మప్ సెషన్స్ చూస్తున్నాము. బాడీ కూల్ అవ్వకుండా చూసుకున్నారు, ఫార్మేషన్ సెట్ అయ్యేటట్టు చూసుకున్నారు. చక్కటి కాంబినేషన్ ఉన్నటువంటి జట్లు ఈ రెండు కూడా, అమరావతి క్రషర్స్ అండ్ కృష్ణా డిఫెండర్స్ ఇరు జట్లు కూడా. ఎస్, ఇరు జట్లు మరి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాము. చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం విజయవాడలో. సో అందరం సెట్, రెఫరీ స్టాఫ్ కూడా సెట్ కాబట్టి ఇంకేంటి ఆలస్యం. విల్ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది కౌంట్ డౌన్. ఆ కౌంట్ డౌన్ తర్వాత మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 డే 2 ఈరోజు మ్యాచ్ నెంబర్ 1 అమరావతి క్రషర్స్ వర్సెస్ కృష్ణా డిఫెండర్స్ మధ్య. మరి కృష్ణా డిఫెండర్స్ టాస్ గెలిచి మ్యాచ్ ఎంచుకున్నారు కాబట్టి మనం ఫస్ట్ రైడ్ అమరావతి క్రషర్స్ రైడర్ నుంచి చూస్తున్నాము. రైట్ రైడర్, మంచి ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ ఉన్నారు అక్కడ. కులగారి కార్తిక్ మరి బరిలోకి దిగాడు. బాక్ లైన్ ఖచ్చితంగా క్రాస్ చేయాల్సిందే ప్రతి రైడర్. అండ్ నాతో పాటు కామెంటరీలో సాయి ఉన్నారు. వెల్కమ్ సాయి. సాయి వచ్చేలోపు మనం కంటిన్యూ అవుతాము. అండ్ ఫస్ట్ రైడ్ పవన్ కుమార్ నుండి చూస్తున్నాం ఇక్కడ. చక్కటి లెఫ్ట్ రైడర్, మంచి రీచ్ ఉన్నటువంటి టాల్ రైడర్ కృష్ణా డిఫెండర్స్ నుండి. బాక్ లైన్ దగ్గర ఫస్ట్ ఇనిషియల్ రేట్స్ లో వాటర్ డెప్త్ ఎంత ఉందా చెక్ చేస్తున్నారు. ఎవరు ఏ విధంగా మూవ్ అవుతున్నారు డిఫెన్స్ లో అని ఇద్దరు రైడర్స్ కూడా. yes, ఇక్కడ ది స్టార్ ప్లేయర్ ఆఫ్ అమరావతి క్రషర్స్ ముద్దాల హరీష్ కూడా వచ్చారు ఇక్కడ. నరేష్ అండ్ ఫస్ట్ టాకిల్ పాయింట్ కృష్ణా డిఫెండర్స్ కి. కవర్ డిఫెన్స్ నుంచి చక్కటి టాకిల్, కామ్ అండ్ కంపోజ్డ్ గా, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ చూపించలేదు అగ్రెషన్ గా. బట్ వస్తూనే హరీష్ ని మాత్రం చక్కగా టాకిల్ చేయగలిగారు. ఎప్పుడైతే డీప్ గా వెళ్ళి బోనస్ కోసం అటెంప్ట్ చేశాడో మంచి ఫ్రంటల్ బ్లాక్ చేశాడు కవర్ డిఫెండర్. గాలి లక్ష్మారెడ్డి పర్ఫార్మెన్స్ చూస్తే 101 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి ఆన్ స్క్రీన్ మనకు స్టార్ ప్లేయర్. అండ్ వస్తూ రాగానే తన ఫస్ట్ రేట్ లోనే ఫస్ట్ టచ్ పాయింట్ సాధించాడు. అండ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అప్రోచ్ కూడా అయ్యాడు. అండ్ వెల్కమ్ సాయి. థ్యాంక్ యూ రాధిక. ఈరోజు ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లోని డే 2లో అమరావతి క్రషర్స్ వర్సెస్ కృష్ణా డిఫెండర్స్. ఒక టాప్ ఆల్రౌండర్ అలాగే ఒక టాప్ రైడర్ మధ్య పోరుగా మనం అభివర్ణించుకోవచ్చు. ఒకవైపు గాలి లక్ష్మారెడ్డి ఉంటే, ఒకవైపు గోపి పల్నాటి పులి ఉన్నాడు అక్కడ. అనుకుంటూ ఉండగానే 2 పాయింట్లు సాధించాడు పాప ప్యాకెట్ రైడర్ గోపీచంద్ పోట్ల. సూపర్ రైడ్ ఇది. 3 పాయింట్లు బోనస్ ప్లస్ 2 పాయింట్స్ టు అమరావతి క్రషర్స్. ఫస్ట్ సూపర్ రైడ్ ఈ రోజు డే 2లో. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేసిన తర్వాత యాంకిల్ హోల్డ్ మిస్ఫైర్ అయింది. తర్వాత రైట్ కవర్ హోల్డ్ చేశాడు. మేబీ పుష్ చేయాల్సింది, దాంతో తన రీచ్ తో మరి ఫస్ట్ సూపర్ రైడ్ అయితే చేయగలిగాడు. తర్వాత ఇక్కడ చూస్తే అమరావతి క్రషర్స్ 3 పాయింట్స్ తో ఉన్నారు. కృష్ణా డిఫెండర్స్ 2. బార్ల కిషోర్ తనకు కూడా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇక్కడ. క్విక్ పాయింట్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి రైడర్. దాంతో నరేష్ బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ.
మరోసారి ఇప్పుడే మనం చూసాము ఒక సూపర్ రైడ్ ఎంత చక్కగా చేశాడో ప్లేయర్ అమరావతి క్రషర్స్ నుండి. మ్యాచ్ నువ్వా నేనా అంటూ సాగుతోంది. 3 points ఈచ్, 6 members ఉన్నారు. మరోసారి బోనస్ కి కూడా ఆపర్చునిటీ ఉంది ఈ ప్లేయర్ కి. కాకపోతే బాక్ లైన్ దగ్గరే ఫుట్ వర్క్ చూస్తున్నాము. రన్నింగ్ బోనస్ అటెంప్ట్ సెంటర్ లో, బట్ రేర్ ఫుట్ ఎయిర్ లో ఉండటం ఇంపార్టెంట్. అది జరగలేదు కాబట్టి బోనస్ ఇవ్వడం లేదు అక్కడ. లక్ష్మారెడ్డి రైడ్ కి వచ్చాడు. టాప్ ఆల్రౌండర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రీసెంట్ ఎడిషన్స్ లో వైకేఎస్ ఎడిషన్స్ కావచ్చు, బయట ఎడిషన్స్ కావచ్చు, టాప్ ఆల్రౌండర్ గా, టాప్ పర్ఫార్మర్ గా అద్దరగొట్టేస్తున్నాడని చెప్పాలి. మరి ఇవాల్టి మ్యాచ్ లో తన ప్రతిభని ఏ విధంగా చూపిస్తాడు? బోనస్ పాయింట్ అయితే లభించింది కృష్ణా డిఫెండర్స్ కి. లక్ష్మారెడ్డి మంచి ఫామ్ లో కనపడుతున్నాడు. అండ్ తనకి వ్యతిరేకంగా అక్కడ గోపి వచ్చాడు. పల్నాటి పులి పవర్ ప్యాకెట్ రైడర్ గోపిని మనం మ్యాట్ పైన చూస్తున్నాం. వచ్చి రాగానే కార్నర్ ని టార్గెట్ చేసి గోపి పైన పాయింట్ అయితే సాధించాడని చెప్పాలి. ఇక్కడ గోపి చంద్ కోట్ల చక్కగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కామ్ అండ్ కంపోజ్ గా ఆడుతున్నారు అక్కడ. చాలా డీప్ గా వెళ్ళి 6 members డిఫెన్స్ డీప్ గా వెళ్ళి రైట్ కార్నర్ పైన అటాక్ చేశారు. కానీ పవన్ దాన్ని రివ్యూ కోరుతున్నారు. మా టచ్ అవ్వలేదు అని. టచ్ అవ్వకుండా రేడర్ కనుక లాబీలోకి వెళ్తే రేడర్ సెల్ఫ్ అవుట్ అవుతాడు అక్కడ. సో ఇంపార్టెంట్ రివ్యూ ఇది కృష్ణా డిఫెండర్స్ కి. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో ప్రతి టీమ్ కి ప్రతి మ్యాచ్ లో ఒక అన్సక్సెస్ఫుల్ రివ్యూ వరకు తీసుకోవచ్చు. ఒక్కసారి సక్సెస్ అయితే గనక ఎన్నిసార్లు అయినా సక్సెస్ అయ్యే వరకు తీసుకోవచ్చు. బట్ ఒక్కసారి అన్సక్సెస్ అయితే గనక ఇంకా రివ్యూ కోరుకునే అవకాశాలు ఉండవు. కాబట్టి ఇనిషియల్ 5 minutes లోనే మరి కృష్ణా డిఫెండర్స్ రివ్యూ కోరుతున్నారు ఇక్కడ. రాధిక, ఈ స్టెప్ ఎలా మనం చూసుకోవచ్చు? ఫస్ట్ మినిట్స్ లోనే రివ్యూ తీసుకోవడం అనేది చాలా రిస్క్ కదా. ఒకవేళ రివ్యూ కనుక పోతే కనుక ఖచ్చితంగా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది అక్కడ కృష్ణా డిఫెండర్స్. అంటే నాకు సాయి ఏమనిపిస్తుంది అంటే బోనస్ కోసం రివ్యూ తీసుకుంటే ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ అక్కడ పవన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అండ్ ఆల్సో అవతలి సైడ్ గోపీచంద్ పోట్ల అయింది క్వశ్చన్ ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ టచ్ అవ్వకుండా లాబీలోకి వెళ్తే తను అవుట్ అవుతాడు. సో అక్కడ డబుల్ అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ రివ్యూ గనక సక్సెస్ అయితే కృష్ణా డిఫెండర్స్ కి. గోపి అయితే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు అక్కడ, పాయింట్ సాధించారని చెప్పేసి. కార్నర్ డిఫెండర్ పవన్ ని టార్గెట్ చేసి ఒక రన్నింగ్ హ్యాండ్ టచ్ అయితే చేశానని చెప్తున్నాడు. లాబీలోకి కూడా ఎంటర్ అయ్యాడు. ఒకవేళ టచ్ కాకుండా లాబీలోకి ఎంటర్ అయితే మాత్రం గోపిని అవుట్గా పరిగణించే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఏం జరుగుతుంది, రిఫరీ ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పేసి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఫస్ట్ ఫుట్ వర్క్ చేశాడు, ఆ తర్వాత రైట్ కార్నర్ పైకి వెళ్ళాడని చెప్పాలి. రైట్ కార్నర్ పైకి వెళ్ళి పాయింట్ కోసం అటెంప్ట్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పవన్ పైన. రన్నింగ్ హ్యాండ్ టచ్ జరిగిందని చెప్పేసి గోపి అంటుంటే జరగలేదు, నేను అవుట్ అవ్వలేదని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు పవన్ గోపినీడి. రిఫరీ ఏం డిసైడ్ చేస్తారు, ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తారు? ఫస్ట్ ఫ్యూ మినిట్స్లో రివ్యూకి వెళ్ళారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. ఒకవేళ రివ్యూ కనుక కోల్పోతే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ పాటు వాళ్ళకి రివ్యూ అవైలబుల్గా ఉండదు. మొత్తం 40 నిమిషాల పాటు వాళ్ళు రివ్యూ లేకుండానే ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ రివ్యూ సక్సెస్ అయింది, ఒక పాయింట్ లభించింది అక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. కానీ ఇక్కడ గోపి మళ్ళీ రివ్యూ అడుగుతున్నాడు ఇక్కడ. డిఫెండర్ ఆల్సో అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అని క్లెయిమ్ చేశారు గోపి చంద్. ఇరువైపులు కూడా రివ్యూ కోరుకున్నారు అక్కడ. ఫస్ట్ అయితే కృష్ణా డిఫెండర్స్ ఫేవర్ లో వెళ్ళింది రివ్యూ కోరుకున్న తర్వాత. మరి గోపీచంద్ కోట్ల కూడా రివ్యూ కోరుకున్నారు. సో లెట్స్ సీ తన క్లెయిమ్ ఏంటి అనేది.
గురు శిష్యుల మనం మధ్య అనుకున్నట్టుగా సాయి టూ అర్లీ సమ్ టైమ్స్ నాకు బోనస్ కోసం తప్పు అనిపిస్తోంది. బట్ దెన్ ఇక్కడ గోపీచంద్ పోట్ల క్వశ్చన్లో ఉన్నాడు అండ్ ఆల్సో రైట్ కార్నర్ స్ట్రాంగ్ డిఫెండర్ క్వశ్చన్లో ఉన్నాడు కాబట్టి తీసుకోవడం ప్రాబ్లం లేదు ఇలాంటి సిచ్యుయేషన్లో. ఎందుకంటే లాబీలోకి వెళ్ళకపోతే తీసుకుంటే ప్రాబ్లం. బట్ రైడర్ ఒకవేళ సెల్ఫ్ అవుట్ అయ్యే ఆప్షన్ కూడా ఉండింది అక్కడ కాబట్టి తీసుకున్నారు అనిపించింది. సో రైట్ చాయిస్ అది రివ్యూ కోరుకోవటానికి కృష్ణా డిఫెండర్స్కి మాత్రం. రైడర్ అవుట్గా ప్రకటించారు ఆ రివ్యూ ద్వారాగానే. బట్ ఇక్కడ డిఫెండర్ కూడా అవుట్ ఆఫ్ ది బాండ్స్ వెళ్ళాడని చెప్పేసి గోపీచంద్ పోట్ల క్లైమ్ చేస్తున్నాడు. ఈ రివ్యూ సక్సెస్ అవుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్ ఫ్యాన్స్. ఒకవేళ పోట్ల గోపీచంద్ లాబీలోకి వెళ్ళిన తర్వాత డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్తే గనక అది డిఫెండర్ సేఫే అవుతాడు. సో ఏ టైమింగ్లో జరిగింది అనేది చెక్ చేసుకోవాలి సాయి మనము. ఒకవేళ పోట్ల గోపీచంద్ లాబీలోకి వెళ్ళిన తర్వాత డిఫెండర్ రైట్ కార్నర్ ఒకవేళ ఎండ్ లైన్ కానీ లాబీలో కానీ ఎంటర్ అయితే అప్పుడు డిఫెండర్ సేఫ్ అవుతాడు. ఎస్ డెఫినెట్గా కనుక రైడర్ లాబీలోకి వెళ్ళిన తర్వాత డిఫెండర్ కనుక అవుట్ ఆఫ్ ది బాండ్స్ అయినా కూడా అవుట్గా ప్రకటించరు. ప్లీజ్ మనం చూస్తున్నాము ఇక్కడ గాలి లక్ష్మారెడ్డి ఒక చక్కటి ఆల్రౌండర్ 100+ రేట్ పాయింట్స్ సాధించాడు అన్ని యువ కబడ్డీ ఎడిషన్స్లో. రైట్ డెసిషన్ కోసం అందరూ కూడా కన్సల్ట్ చేసుకుని రైట్ డెసిషన్ తీసుకున్నారు. ఐ థింక్ చాలా రేర్గా చూస్తూ ఉంటాం సాయి ఒకే టైంలో ఇరు జట్లు కూడా రివ్యూ కోరుకోవటం. కృష్ణా డిఫెండర్స్ కి మాత్రం పాయింట్ ఇచ్చారు అండ్ అమరావతి క్రషర్స్ కి మరి రివ్యూ అన్సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. అమరావతి క్రషర్స్ టు అమరావతి క్రషర్స్. ఎస్ మరొకసారి ఇక్కడ చూద్దాము. లెఫ్ట్ రేడర్ టాల్ రేడర్ వచ్చాడు 5 మెంబర్స్ డిఫెండర్స్ లో. చక్కగా డైవ్ టాకిల్ జరిగింది రైట్ కార్నర్ డిఫెండర్ నుండి. అండ్ తర్వాత మిగతా లెఫ్ట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ చక్కటి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఎస్ ఈ ప్లేయర్ పోట్ల గోపీచంద్ 70 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు. చక్కగా క్లోజ్ టు 60% రేట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నటువంటి ప్లేయర్. పుల్లగారి కార్తిక్ వచ్చాడు ఇక్కడ ఫ్రంటల్ బ్లాక్ అండ్ ఇక్కడ చూస్తే లోవర్ బాడీని మంచిగా టర్న్ చేశాడు. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ మెచ్చుకోవచ్చు ఈ ప్లేయర్ కి. అప్పర్ బాడీని ఎప్పుడైతే టాకిల్ చేశారో లోవర్ బాడీని రొటేట్ చేస్తూ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. దాంతో మల్టిపుల్ పాయింట్స్ లభించాయి అమరావతి క్రషర్స్ కి కూడా. బ్లాక్ బాగుండింది బట్ దెన్ బ్లాక్ ని కాస్త బ్యాక్వర్డ్ గా కన్వర్ట్ చేసేసరికి ఇది కబడ్డీ కమాల్ మూమెంట్ గా మారింది రేడర్ ఫేవర్ లో. ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కబడ్డీలో చాలా చాలా ఇంపార్టెంట్. గోపీచంద్ పోట్లకి మాత్రం సరైనటువంటి సపోర్ట్ లభిస్తుంది తన టీం నుంచి. వీరిని లక్ష్మారెడ్డికి కూడా ఆ సపోర్ట్ లభించాల్సి ఉంటుంది ఒకవేళ కృష్ణా డిఫెండర్స్ కనుక పై చేసి సాధించాలంటే కనుక. లక్ష్మారెడ్డి రెడ్డిగా చూస్తున్నాం 100+ రైట్ పాయింట్స్ సాధించున్నాడు. మాన్సూన్ ఎడిషన్లో టాప్ ఆల్రౌండర్గా ఉన్నాడు. అదే ఫామ్ని కొనసాగిస్తాడా లేదు అన్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్ డిఫెండర్స్. ట్యాకిల్ చేసి పడేశారు. దాంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ గాలి లక్ష్మారెడ్డి. ఎస్ మరి నిన్న మనం 79th ఇండిపెండెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం గాలి లక్ష్మారెడ్డిని బెంచ్ పైకి పంపించేసింది. బ్రిలియంట్ ఎఫర్ట్. అది ఒక కాంబినేషన్ టాకిల్ చూసాము. ఫస్ట్ ప్లేయర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ ఫాలో త్రూ చూడొచ్చు. ఎండ్ లైన్ వైపు ఎలా పుల్ చేశారు. ఇది కదా కావాల్సింది. రైట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కృష్ణా డిఫెండర్స్ కి. సో ఇక్కడ కనుక టాకిల్ చేస్తే రేడర్ ని మల్టిపుల్ పాయింట్స్ వస్తాయి. కానీ రేడర్ చాలా కాన్ఫిడెంట్ గా రన్నింగ్ హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్ పైన రామ్ బాబు. ప్రస్తుతానికైతే అమరావతి క్రషర్స్ సాయి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు.
అమరావతి క్రషర్స్ అయితే ముందుగా పై చేయి సాధించిందని చెప్పాలి. గాలి లక్ష్మారెడ్డికి సపోర్ట్ రావడం లేదు రైడింగ్లో. ఆ సపోర్ట్ వస్తే కనుక ఖచ్చితంగా గాలి లక్ష్మారెడ్డి మ్యాచ్ని నిలబెట్టే అవకాశం ఉంటుంది కృష్ణ డిఫెండర్స్ నుంచి. ఇక్కడ రైడర్ని చూస్తున్నాం కృష్ణ డిఫెండర్స్ నుంచి. కొమ్ము మధు రైడర్గా రావడం చూస్తున్నాం. పాయింట్ ఏమైనా సాధించాడా? పాయింట్ అయితే క్లైమ్ చేస్తున్నాడు. లెఫ్ట్ కార్నర్ పైన అవుట్ చేశానని చెప్తున్నాడు. అంకాలు అవుట్గా వెనుదిరిగి తప్పదు ఇక్కడ. అంకాలు జంపన లెఫ్ట్ కార్నర్ లో చక్కటి డిఫెండర్ అండ్ ఆల్మోస్ట్ టీమ్ ఆల్అౌట్ ప్రమాదంలో ఉందనగా వెళ్ళి రన్నింగ్ హ్యాండ్ టచ్ చేయటం చాలా చక్కగా మరి టీమ్ ని రివైవ్ చేశాడు. ఆల్అౌట్ ప్రమాదం నుండి తప్పించాడు. మరి ఎవరు రివైవ్ అవుతారా చూడాలి. ఇక్కడ మాత్రం సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఉంది మరొకసారి కృష్ణ డిఫెండర్స్ కి. కేవలం ఒకే ఒక్క డిఫెన్సివ్ పాయింట్. సో చక్కగా టాకిల్ చేయగలగాలి. ఇలాంటి సిచ్యుయేషన్స్ ని అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి. బట్ అమరావతి క్రషర్స్ కూడా చాలా డీప్ గా వెళ్ళి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. లీడ్ లో ఉన్నారు, రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మరి రైడర్ ఏమైనా సెల్ఫ్ అవుట్ అయ్యడానికి కూడా చెక్ చేయాలి. అక్కడ వితౌట్ కాంటాక్ట్ లాబీస్ యాక్టివేషన్ లో ఉండవు. కృష్ణ డిఫెండర్స్ నుంచి రైడర్ రావడం చూస్తున్నాం. ఆల్ అవుట్ ప్రమాదం నుంచి గట్టెక్కిస్తాడా? లక్ష్మారెడ్డిని రివైవ్ చేయగలుగుతాడా చూడాలి. ఇక్కడ బోనస్ అయితే అటెంప్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. బోనస్ సాధించాడా? కాన్ఫిడెంట్ గా ఉన్నట్టయితే లేదు. ఈసారి మాత్రం బోనస్ లభించింది కృష్ణ డిఫెండర్స్ కి. బర్లా కిషోర్ బోనస్ పాయింట్ అయితే సాధించాడు. ఈ రోజు మొత్తంగా 2 రైడ్లు చేస్తే ఒక రైడ్ పాయింట్ అండ్ మరొక పాయింట్ కూడా సాధించాడు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి బర్లా కిషోర్. కాస్త క్యాలిక్యులేటివ్ గా ఉండాల్సింది గోపి. ఇక్కడ వచ్చి రాగానే హాఫ్ హార్టెడ్ వెళ్ళాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో పాయింట్ ఇచ్చేసాడు అక్కడ రైడర్ కి. ఎఫర్ట్ లెస్ రైడింగ్ చూసాము మనం గోపి నుండి. ఒక్క రివైవల్ వస్తే మేబీ అక్కడ గాలి లక్ష్మారెడ్డి ఇన్ అయ్యే ఛాన్స్ ఉంది కృష్ణ డిఫెండర్స్ కి. ఎస్, మీరు అన్నట్టుగా రాధిక, ఎంతసేపు అయితే గాలి లక్ష్మారెడ్డిని అవుట్ ఆఫ్ ద మ్యాట్ ఉంచుతారు అమరావతి క్రషర్స్, అప్పటి వరకు కూడా అమరావతి క్రషర్స్ పై చేయి ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ రివైవ్ చేయగలగాలి కృష్ణ డిఫెండర్స్. బోనస్ పాయింట్ అయితే లభించింది కానీ టచ్ పాయింట్ కావాలి ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి. వన్ ఆఫ్ ది డిఫెండర్స్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు సాయి అక్కడ. సో కాబట్టి బోనస్ ప్లస్ 1 పాయింట్, 1 డిఫెండర్ అవుట్ ఆఫ్ బౌండ్. 1 పాయింట్ వచ్చింది. సో గాలి లక్ష్మారెడ్డి రివైవల్ కూడా జరిగింది అక్కడ. బోనస్ చేసిన తర్వాత లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ లాబీలోకి వెళ్ళిపోయాడు. కంట్రోల్ తప్పాడు అక్కడ. అది మోస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ప్లేయర్ ఉంటుంది. తను ఆ చైన్ కంట్రోల్లో ఉంచాలి. లెఫ్ట్ కార్నర్ టూ మచ్ ఎండ్ వెళ్ళకుండా బ్యాలెన్సింగ్ కంట్రోల్ చేయగలగాలి. అది మిస్ అయ్యారు అక్కడ. ఈ సూపర్ టాకిల్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం లేదు. అది కనుక యూజ్ చేసుకుంటే చక్కగా ఆపర్చునిటీ ఉంటుంది కృష్ణ డిఫెండర్స్. 1 పాయింట్ అమరావతి క్రషర్స్. జెర్సీ నెంబర్ 12 ఈరోజు డిఫెన్స్ మాత్రం నిరాశ పరుస్తూనే ఉందని చెప్పాలి. కృష్ణ డిఫెండర్స్ డిఫెన్స్. జెర్సీ నెంబర్ 12 అక్కడ అవుట్ అవడం చూస్తున్నాం. బాక్ లైన్ బయట ట్యాకిల్ చేయడం కూడా సూపర్ టాకిల్ సిచువేషన్. ఏ విధంగా చూసారు రాధిక? అనవసరమైన టాకిల్ అటెంప్ట్. ఎందుకంటే ఆల్రెడీ మెల్లిమెల్లిగా రివైవ్ అవుతున్నారు. ఈజీ పాయింట్స్ ఇచ్చి పంపేయడం డెఫినెట్లీ నాట్ వర్త్. ఇక్కడ మన ఇన్ఎక్స్పీరియన్స్ కాస్త కనిపిస్తోంది ప్లేయర్స్ లో. రెడీగా ఉండు, ఓకేనా? రెండు బోనస్లు పోయినాయి, మనకు ఉపయోగం ఏమీ లేదు, ఓకేనా? సరే, ఏం కాదు. కోచ్ మాత్రం బోనస్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. ఎస్ రాధిక, మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు ఎక్కువ బోనస్లు ఇస్తే కనుక అవతల టీంకి అది అడ్వాంటేజ్గా మారుతుందని చెప్పేసి. ఇక్కడ కోచ్ సాబ్ కూడా అదే చెప్పారు, ఎక్కువగా బోనస్ పాయింట్లు ఇవ్వద్దు. ఇప్పటికే 2 బోనస్ పాయింట్లు సమర్పించుకున్నారని చెప్పేసి అమరావతి క్రషర్స్ని నిర్దేశించారు వాళ్ళ కోచ్. బట్ ఇక్కడ చక్కటి యాంకిల్ హోల్డ్ చూస్తారు ఇక్కడ లెఫ్ట్ కార్నర్ ప్లేయర్ నుంచి అమరావతి క్రషర్స్. ఆ సూపర్ టాకిల్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేకపోవడం, అనవసరంగా టాకిల్ అటెంప్ట్ చేయడం, మరొకసారి రిస్క్ లోకి తీసుకొచ్చారు కృష్ణ డిఫెండర్స్ తన టీమ్ ని. ఎప్పుడైతే డీప్ గా అటెంప్ట్ చేశాడో సేమ్ మూమెంట్ సేమ్ ప్లేస్ లో పదే చేశాడు. సో డిఫెండర్ కి అర్థమైపోయింది నెక్స్ట్ ఫుట్ వర్క్ ఎక్కడ ఉంటుందని. సో క్లియర్ గా టాకిల్ చేశాడు. అమరావతి
all out Krishna defenders. లీడ్ లోకి వెళ్ళింది ఇక్కడ. ఆల్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలి. కృష్ణ డిఫెండర్స్ ఫెయిల్యూర్ అయ్యారు అక్కడ. డిఫెన్స్ లో స్పెషల్లీ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ 3-4 టైమ్స్ వచ్చింది సాయి. దాన్ని ఏ విధంగానూ యూజ్ చేసుకోలేదు. అండ్ గాలి లక్ష్మారెడ్డి ఎప్పుడైతే కోర్టు బయట ఉన్నాడో అప్పటి నుండి మరి బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోయింది కృష్ణ డిఫెండర్స్. సో ఈ ప్లేయర్ కీగా మారుతున్నాడు టీమ్ కి. లక్ష్మారెడ్డి వచ్చాడు. లీడ్ తగ్గిస్తాడా? ఇప్పటి వరకు 5 రైట్ పాయింట్లు, 5 పాయింట్ల లీడ్ అయితే ఉంది ఇక్కడ అమరావతి క్రషర్స్ కి. ఆ లీడ్ ని కాస్త తగ్గించి ప్రెషర్ తగ్గించాల్సి ఉంటుంది గాలి లక్ష్మారెడ్డి. గోపిని అవుట్ చేసే ప్రయత్నం. బోనస్ పాయింట్ కృష్ణ డిఫెండర్స్. బోనస్ పాయింట్ అయితే లభించింది. రాధిక కోచ్ చెప్పారు ఇందాక బోనస్ పాయింట్ ఇవ్వద్దని చెప్పేసి, మళ్ళీ బోనస్ పాయింట్ అయితే సమర్పించుకున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. ఏం చెప్తారు? బోనస్ అనేది డెఫినెట్ గా అడ్వాంటేజ్ ని ఇస్తున్నారు. అంటే కొంచెం ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వెళ్ళి కొంచెం బోనస్ లైన్ కన్నా ముందుండి ఆడగలగాలి. బట్ రైడర్స్ మాత్రం తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అమరావతి క్రషర్స్ నుండి చక్కగా వెళ్తూ ఉన్నారు. టచ్ పాయింట్ తీసుకొస్తూనే ఉన్నారు. ఆల్ అవుట్ పాయింట్ సాధించారు. ఎస్, ఆ బోనస్ లైన్ ని గార్డ్ చేయగలగాలి. బర్ల కిషోర్ అయితే రైడ్కి వచ్చాడు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ నుంచి. సపోర్ట్ అందించాలి. ఎస్, సపోర్ట్ అయితే అందించాడు. 2 రైట్ పాయింట్లు తీసుకెళ్ళాడు. వాక్ లైన్ బయటకు వచ్చినటువంటి స్మార్ట్ గా టచ్ చేసి మిడ్ లైన్ వైపుకు దూసుకెళ్ళాడు బర్ల కిషోర్. దాంతో 2 పాయింట్లు లభించాయి ఇక్కడ కృష్ణ డిఫెండర్స్. ప్లీజ్ నంబర్ 20 and 17 టాప్ లెఫ్ట్ కార్నర్ అని చెప్పుకుంటూ ఉంటాం. యువ కబడ్డీ సిరీస్ లో కావచ్చు, ఇతర టోర్నమెంట్స్ లో కావచ్చు. అలాంటి డిఫెండర్ ఇలాంటి హేస్టీ ఛాలెంజ్ చేయడం ఎలా చూస్తారు రాధిక? సమ్ టైమ్స్ రైడర్ కూడా కొంచెం అన్ప్రిడిక్టబుల్ గా మూవ్ అయినప్పుడు డిఫెండర్ రీచ్ చేయడం కష్టం అవుతుంది సాయి. సమ్ టైమ్స్ ఏమనుకుంటారంటే ఫార్వర్డ్ అటాక్ చేస్తున్నారేమో అనుకుంటాము, బట్ టర్న్ అండ్ అటాక్ చేసేస్తారు రైడర్. సో చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటారు కాబట్టి జరుగుతూనే ఉంటాయి. ఫుల్ స్ట్రెంత్ లో ఉన్నారు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కూడా. అండ్ లక్ష్మారెడ్డి కూడా ఆన్ ది మ్యాచ్. ఫస్ట్ 10 minutes లో 56% రేంజ్ స్ట్రైక్ రేట్. నెక్స్ట్ 10 minutes లో అంటే ఫస్ట్ హాఫ్ కన్నా ముందు మాత్రం పీక్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ చేస్తాడు 76%. సో ఇది రైట్ ఫేజ్ గాలి లక్ష్మారెడ్డికి పర్ఫార్మ్ చేయడానికి. సో ఇక్కడ మాక్సిమం పాయింట్స్ అక్యుములేట్ చేయగలగాలి లక్ష్మారెడ్డి అంటే. మాక్సిమం కోర్ట్లో ఉండాలి సాయి ఇక్కడ లక్ష్మారెడ్డి. స్పెషల్లీ డిఫెన్సెస్ తనకి సపోర్ట్ ఇవ్వాలి. అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చి ఇక్కడ కబడ్డీ మ్యాచెస్ చూస్తున్నాము. వెరీ ఇంప్రెసివ్. కమ్బ్యాక్ ఇవ్వాలి ఇక్కడ కృష్ణ డిఫెన్స్లో జరిగినటువంటి లోపాలన్నింటినీ కూడా వాళ్ళు సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. గాలి లక్ష్మారెడ్డి కమ్బ్యాక్ ఇవ్వాలి. అండ్ గాలి లక్ష్మారెడ్డి కమ్బ్యాక్ ఇవ్వాలి అంటే కనుక సెకండ్ రైడర్స్ సరైనటువంటి సపోర్ట్. ఏ విధంగా అయితే గోపికి సెకండ్ రైడర్స్ నుంచి తన టీం నుంచి సపోర్ట్ లభిస్తుందో అదే విధమైనటువంటి సపోర్ట్ ఇక్కడ గాలి లక్ష్మారెడ్డి కూడా అవసరమని చెప్పాల్సి ఉంటుంది. అది కాదు లేదు, చిన్న పిల్లలే కరెక్ట్గా పట్టుకున్నారు ఫ్లాగ్ని. బట్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూమెంట్ కిడ్స్ అందరూ కూడా. ఎస్, హి ఈస్ మేకింగ్ ఇట్ రైట్. సాఫ్రన్ వైట్ అండ్ గ్రీన్. అండ్ ఇక్కడ చూస్తే చక్కటి కాంబినేషన్ కనిపించింది మనకు స్టార్టింగ్ ఆఫ్ ది ఫేజ్ లో. అండ్ మరోవైపు గోపిచంద్ కోట్ల కూడా ఎడిషన్ 2 ఆఫ్ యువ కబడ్డీలో ఒక కోచ్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ కూడా
ఎడిషన్ 11లో వైజాగ్ విక్టర్స్ కి కోచ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఆ టైంలో కాస్త నీ ఇంజురీ జరిగింది తనకి. ఆ నీ ఇంజురీని రికవర్ అవ్వే రీహాబ్ టైంలో కూడా కబడ్డీతో అసోసియేట్ అయ్యి ఉండటం, వైజాగ్ విక్టర్స్ కి కోచింగ్ ఇవ్వటం చూసాము. సో చాలా చాలా చక్కగా ఉన్నాడు. అండ్ తర్వాత మరొకసారి చక్కని పర్ఫార్మెన్స్ ప్లాన్ చేసుకుంటూ మరోసారి తన క్రీమ్ అయినటువంటి ఒక ప్లేయర్లా ముందుకొచ్చాడు. చాలా చక్కగా ఆడుతున్నాడు ఇక్కడ. అండ్ క్లియర్ బోనస్ అటెంప్ట్ ఈజీగా వదిలేశారు. బోనస్ పాయింట్ అమరావతి క్రషర్స్. దాంతో మరొక పాయింట్ లీడ్ అయితే పెరిగింది. దాంతో 4 పాయింట్ల లీడ్లోకి వెళ్ళిపోయింది అమరావతి క్రషర్స్. సెకండ్ రైడర్స్ నుంచి సరైనటువంటి సపోర్ట్, సరైనటువంటి టైంలో లభిస్తుంది అక్కడ గోపికి. లక్ష్మారెడ్డిని ట్యాకిల్ చేసేసారు, ఆన్సరే లేదు. మిస్ చేసినప్పటికీ కూడా మాత్రం చక్కటి ట్యాకిల్ చేశాడని చెప్పాలి. యాంకిల్ హోల్డ్ చేస్తే సమాధానమే లేదు అక్కడ లక్ష్మారెడ్డి నుంచి. చూడొచ్చు డీప్ గా వెళ్ళి మేబీ కిక్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నాడు. చక్కగా డైవ్ ట్యాకిల్ చేశాడు. అండ్ రైట్ కార్నర్ ఆఫ్ ది డిఫెన్స్ చాలా చక్కగా. అండ్ ఈ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక్కరిని ఒకరు అప్రిషియేట్ చేయడం చాలా బాగుంది. ఆ కాంబినేషన్స్ కుదిరినప్పుడే డిఫెన్స్ సక్సెస్ అవుతుంది. ఇక్కడ మాత్రం డిఫెన్స్ లో ఎలాంటి కాంబినేషన్ కుదరట్లేదు కృష్ణా డిఫెండర్స్ తో. అదే బ్యాక్ స్టెప్ అని చెప్పాలి. స్టేజెస్ లో సమ్ టైమ్ ఆఫ్ హిస్ కెరియర్ కోచ్ లా కూడా చేయడం చూసాము వైజాగ్ విక్టర్స్ కి. ఎడిషన్ 11 ఆఫ్ యువ కబడ్డీలో ఎంత చక్కగా తన పవర్ ని యూజ్ చేసుకుంటూ గ్యాప్ ని క్రియేట్ చేసుకుంటూ మిడ్ లైన్ వైపు పుల్ అయ్యాడు చూడొచ్చు. పల్నాడు పవర్ హౌస్ అయితే ఎవరు ఆపలేకపోతున్నారు ఈ మ్యాచ్ లో. గోపి అద్దరగొట్టేస్తున్నాడు. ఇప్పటికే 5 రైట్ పాయింట్లు సాధించాడు. టీంని చాలా చక్కగా లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ నుంచి బర్లా కిషోర్ని రైడర్గా చూస్తున్నాం. లాస్ట్ 6 రైడ్స్లో 5 రైట్ పాయింట్స్ సాధించాడు. 83.3 స్ట్రైక్ రేట్తో అందరూ కొట్టేస్తున్నాడని చెప్పాలి ఈ యంగ్స్టర్ కూడా. కిషోర్ సపోర్ట్ చేస్తున్నప్పుడు మేబీ గాలి లక్ష్మారెడ్డి కాస్త బెటర్ పర్ఫార్మ్ చేయొచ్చు. తను ఒక్కరిపైన డిపెండ్ అయ్యి లేదు రేడింగ్ డిపార్ట్మెంట్ టీమ్. సో ఇద్దరు రేడర్స్ చక్కగా పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు డిఫెన్స్ కాస్త సపోర్ట్ చేస్తే బాగుండేది. నైస్ టర్న్ అండ్ అటాక్ చేశాడు. చక్కని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ప్లేయర్ కి. ఇక్కడ మరోసారి రామ్ బాబు టాల్ రేడర్ 1 versus 4, 1 versus 5 అండ్ రేడర్ వితౌట్ కాంటాక్ట్. సో చక్కటి ఈజీ ఎక్స్ట్రా పాయింట్ లభించేసింది కృష్ణా డిఫెండర్స్ కి. దాంతో ఒక రివైవల్ కూడా. సో ఇలాంటి ఈజీ పాయింట్స్ క్లోజ్ మ్యాచెస్ లో చాలా చాలా కాస్ట్లీగా మారుతాయి సాయి. మనకి కంట్రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత స్పీడ్ ఉంటుందో అంతే కంట్రోల్ ఉండాలి కబడ్డీ ప్లేయర్స్కి. మ్యాట్ పైన మనకి ఇచ్చినటువంటి స్పేస్లోని మనం ఫుట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్యాకిల్ నుంచి తప్పించుకునే ప్రయత్నం సక్సెస్ అయ్యాడు. దాంతో మరొక పాయింట్ లభించింది. జస్ట్ నెంబర్ 4 లక్ష్మారెడ్డి బయటకు వచ్చి ట్యాకిల్ ఇన్షర్ట్ చేశాడు డిఫెండర్. దాంతో ఈజీ పాయింట్ ఫైర్ లక్ష్మారెడ్డి. మెల్లమెల్లగా పుంజుకుంటున్నారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. ధీటైనటువంటి సమాధానాన్ని అందిస్తున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్కి. టైమింగ్ మిస్ అయ్యాడు అక్కడ. అండ్ ఆల్సో డిస్టెన్స్ కవర్ చేయలేకపోయాడు డైవ్ ట్యాకిల్ చేసినప్పుడు. లక్ష్మారెడ్డి అంత రీచ్ లేనటువంటి ప్లేయర్ని చాలా క్లోజ్ టు ది మిడ్ లైన్ ట్యాకిల్ చేసే ప్రయత్నం చేశారు. ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోవాలి. బోనస్ ఆపర్చునిటీ ఉండింది అక్కడ. అటాక్ కి వెళ్లకుండా చక్కగా బోనస్ పాయింట్ తీసుకొచ్చాడు అమరావతి క్రషర్స్ కి. కానీ ఇక్కడ మాత్రం పాయింట్ కావాలి గాలి లక్ష్మారెడ్డికి. ఈ ఆల్ అవుట్ ని కనుక ఇన్ఫ్లిక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 పాయింట్లు సాధించినట్టుగా కనిపిస్తుంది. కృష్ణా డిఫెండర్స్ జెర్సీ నెంబర్ 1 అవుట్. గోపిని అవుట్ చేసుకొచ్చాడు అక్కడ. రైడింగ్ లో మీకు పాయింట్ వస్తున్నప్పుడు మా పల్నాడు పవర్ హౌస్ మీకు ఎందుకయ్యా డిఫెన్స్ లో అనవసరమైనటువంటి అటెంప్ట్ అది. రైడింగ్ లో పాయింట్ వస్తున్నటువంటి రైడర్ టాప్ రైడర్ ఆఫ్ అమరావతి క్రషర్స్ ఒక ట్యాకిల్ కి ఇనిషియేట్ చేశాడు. దాంతో ఫెయిల్యూర్ అయింది. మ్యాట్ బయటికి వెళ్ళిపోయాడు. గాలి లక్ష్మారెడ్డికి అది కన్సిక్యూటివ్ గా సెకండ్ పాయింట్ లభించింది. చక్కగా ఫామ్ కి వచ్చేస్తున్నాడు. అండ్ తనకు బర్ల కిషోర్ కూడా చక్కగా సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. కానీ ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్ రైట్ కార్నర్ డిఫెండర్ పైన. దాంతో ఒక రివైవల్ కూడా కార్తిక్ కి. గుడ్. మరి టీమ్ డౌన్ టు 4 ఉన్నప్పుడు మరొకసారి రివైవల్ తీసుకొచ్చాడు టీమ్ కి.
రైడర్స్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు రెండు టీముల్లో కూడా. గాలి లక్ష్మారెడ్డికి సపోర్ట్ అందిస్తూ ఉంటే ఇక్కడ గోపికి కూడా నేనున్నాను అంటూ రైడర్ సపోర్ట్ ఇవ్వడం చూస్తున్నాం. కార్తిక్ చక్కటి సపోర్ట్ అది గోపికి. అండ్ గోపి ఎంత త్వరగా మ్యాట్ మీదకి వస్తే అంత మంచిది అమరావతి క్రషర్స్కి. లేదంటే ప్రెషర్ పెట్టవచ్చు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ గోపి పైన అండ్ అమరావతి క్రషర్స్ పైన కూడా. 1 versus 4 ఇక్కడ బోనస్ కి ఆపర్చునిటీ లేదు. బర్ల కిషోర్ లాస్ట్ 5 రేట్స్ చూస్తే 5 పాయింట్స్ సాధించాడు. అండ్ ఇక్కడ మరి టాకిల్ కూడా అవ్వబడ్డాడు. చక్కటి డైవ్ టాకిల్, చాలా అడ్వాన్స్ టాకిల్, కానీ కాంపిటీషన్ వర్కౌట్ అయింది ఇక్కడ. సో ఏం జరిగిందో ఒకసారి యాక్షన్ రీప్లేలో చూద్దాము. చక్కగా ఎస్కేపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి బర్ల కిషోర్ లెఫ్ట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ పైన బ్లైండ్ గా వెళ్ళాడు. అక్కడ మాత్రం యాంకిల్ హోల్డ్ గ్రిప్ చాలా సాలిడ్ గా ఉండింది. దాని తర్వాత రైట్ కార్నర్ నుంచి చక్కటి సపోర్ట్ ఫాలో త్రూ చూడొచ్చు. బాడీ మొత్తం ఎండ్ లైన్ వైపు పుష్ చేశారు రైడర్ది. ఇక్కడ వెళ్ళి రాగానే పాయింట్ సాధించాడు ఇక్కడ అమరావతి క్రషర్స్ రైడర్. జస్ట్ నెంబర్ 12 ఈజీ పాయింట్ అది. ట్యాకిల్ ఇనిషియేట్ చేయడం నిజంగా అదొక హేస్టీ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు. అనవసరమైన అటెంప్ట్స్ చేస్తూనే ఉన్నారు డిఫెన్స్ లో. రైడర్స్ పాయింట్స్ తెచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి డిఫెన్స్. ఆ పాయింట్స్ ని ఈజీ పాయింట్స్ ఇచ్చేస్తే రైడర్స్ పైన ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు గాలి లక్ష్మారెడ్డి లాస్ట్ 5 రేట్స్ లో లాస్ట్ 2 రేట్స్ మాత్రం సక్సెస్ అయ్యాడు. 3 రేట్ పాయింట్స్ సాధించాడు. 2 సార్లు ట్యాకిల్ చేశారు తనని. అండ్ ఇక్కడ క్లియర్ గా బోనస్ పాయింట్ అయితే సాధించాడు. బోనస్ తో రివైవల్ ఉండదు. గాలి లక్ష్మారెడ్డి మరి ఒక ఆల్ రౌండర్ కాబట్టి చక్కగా రైట్ కార్నర్ పొజిషన్ లో సెట్ అయ్యాడు ఇప్పుడు. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే కనుక 6 పాయింట్ల లీడ్ లో ఉన్నారు కృష్ణా డిఫెండర్స్. రైడర్ అవుట్ ఆఫ్ ది బాండ్స్ అయ్యాడు, లాబీలోకి ఎంటర్ అయ్యాడు. డిఫెండర్స్ ఎవరిని టచ్ చేయకుండా దాంతో ఒక పాయింట్ లభించింది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. హాఫ్ టైమ్ లో ఒక పాయింట్ అడ్వాంటేజ్ అయితే వచ్చింది కృష్ణా డిఫెండర్స్ కి. న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ అనేది కబడ్డీలో చాలా ఇంపార్టెంట్. సో ఆ కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడే మరి ప్లేయర్ లాబీలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే జరిగింది. సో మెల్లిగా కృష్ణా డిఫెండర్స్ కూడా చక్కగా కంబ్యాక్ అయితే అవుతున్నారు. స్పెషల్లీ రేడర్స్ ఇద్దరు పర్ఫామ్ చేస్తున్నారు. బర్ల కిషోరే కానీ గాలి లక్ష్మారెడ్డి కానీ. డిఫెన్స్ కాస్త క్వైట్గా ఉంటే సరిపోతుందేమో. రాధిక డిఫెన్స్ అయితే కొంచెం క్వైట్గా ఉండాలి. గాలి లక్ష్మారెడ్డి కావచ్చు, వేరే ఇద్దరు రైడర్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇలాంటి టైం అవసరమైనటువంటి ట్యాకిల్ చేయకపోతే ఖచ్చితంగా అమరావతి క్రషర్స్ పైన ప్రెషర్ పెట్టొచ్చు. సమరీ చూసుకున్నట్టయితే కనుక అమరావతి క్రషర్స్ 23 పాయింట్లు సాధిస్తే కృష్ణా డిఫెండర్స్ మాత్రం ఇప్పటివరకు 18 పాయింట్లే సాధించారు. 16 రైట్ పాయింట్స్ సాధిస్తే అమరావతి క్రషర్స్ 13 రైట్ పాయింట్స్ సాధించారు కృష్ణా డిఫెండర్స్. అలాగే ట్యాకిల్ పాయింట్స్ విషయంలో కూడా పైచే సాధించింది ఇక్కడ అమరావతి క్రషర్స్. 5 ట్యాకిల్ పాయింట్స్ని అమరావతి క్రషర్స్ సాధిస్తే కేవలం ఒకే ఒక్క ట్యాకిల్ పాయింట్ సాధించింది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. అలాగే ఆల్అవుట్ పాయింట్స్ కూడా 2 ఆల్అవుట్ పాయింట్ని సాధిస్తే అమరావతి క్రషర్స్ కేవలం ఒక్క పాయింట్ని కూడా సాధించలేకపోయింది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. ఎక్స్ట్రాస్లో మాత్రం కృష్ణా డిఫెండర్స్కి పైచే కనిపిస్తుంది. ఎక్కువసార్లు సెల్ఫ్ అవుట్ అవ్వడం చూసాం కృష్ణా డిఫెండర్స్ ప్లేయర్స్కి విరుద్ధంగా అమరావతి క్రషర్స్ ప్లేయర్స్. దీంతో 4 ఎక్స్ట్రా పాయింట్లు లభించాయి కృష్ణా డిఫెండర్స్. అండ్ ఇక్కడ పాయింట్స్ బ్రేకప్ చూస్తే 23-18తో మరి అమరావతి క్రషర్స్ లీడ్ చేస్తుంది. కన్వర్జన్స్ చూడొచ్చు. రేడింగ్ లో ఆల్మోస్ట్ ఈక్వల్ గా సత్తా చూపించారు ఇరువైపులా కూడా ప్లేయర్స్. మంచి కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఇద్దరేసి ప్లేయర్స్ చక్కగా ఆడుతున్నారు రెండు జట్లలో కూడా. కానీ డిఫెన్స్ ఈజ్ ది వీక్నెస్ అనిపిస్తోంది కృష్ణా డిఫెండర్స్ కి. 14 అటెంప్ట్ చేసి ఒకే ఒక్క టాకిల్ పాయింట్ సాధించగలిగారు. వేరే అమరావతి క్రషర్స్ 13 అటెంప్ట్లలో 5. డూ ఆర్ డే రేజ్ ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగలేదు. అంటే అటాకింగ్ గేమ్ చూస్తున్నాము రేడర్స్ నుంచి. బోనస్ పాయింట్స్ అవసరం ఉన్న టైంలో ఖచ్చితంగా ఇరువైపుల నుండి సాధిస్తూ ఉన్నారు.
3 వర్సెస్ 5 ఉన్నాయి. అక్కడ పోట్ల గోపీచంద్ మాత్రం సూపర్ 10 కి చాలా చాలా క్లోజ్ గా 8 పాయింట్స్ తో ఉన్నాడు అక్కడ. సో సెకండ్ హాఫ్ మరి కృష్ణ డిఫెండర్స్ తమ డిఫెన్సివ్ ఎర్రర్స్ ని కరెక్ట్ చేసుకోగలుగుతారా? ఇక్కడ సూపర్ టాకిల్ వచ్చిన ప్రతిసారి మిస్ అయ్యారు, దాన్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు గోపీచంద్ పోట్ల. 6 టచ్ పాయింట్స్ తీసుకొచ్చాడు, 2 బోనస్ పాయింట్లు ఉన్నాయి, ఒక సూపర్ రేడ్ కూడా చేశాడు. టోటల్ గా 8 రేడ్ పాయింట్స్ ఉన్నాయి తనకి. 6 రేడ్లు చేసి చక్కగా టీమ్ కి ఒక లీడర్ రేడర్ గా సపోర్ట్ ఇస్తున్నాడు. అండ్ సెకండ్ హాఫ్ లో మరి కృష్ణ డిఫెండర్స్ ఆ డిఫెన్సివ్ ఎర్రర్స్ చేయకుండా ముందుకెళ్తారా సాయి? డిఫెన్సివ్ ఎర్రర్స్ చేయకుండా ముందుకెళ్తేనే కనుక ఖచ్చితంగా లీడ్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. వెరీ డిఫెన్స్ ఎర్రర్స్ మరొకసారి చేస్తే కనుక చెప్పలేము. ఇక్కడ అమరావతి క్రషర్స్కి పూర్తిగా గివప్ ఇచ్చేసినట్టే కృష్ణ డిఫెండర్స్. కొమ్ము మధు రైడర్గా చూస్తున్నాం. కృష్ణ డిఫెండర్స్ నుంచి ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. ఇప్పటి వరకు 5 పాయింట్ల ఆధిక్యంలో కనిపిస్తుంది ఇక్కడ అమరావతి క్రషర్స్. ఆ లీడ్ని తగ్గించాలంటే ఖచ్చితంగా పాయింట్ సాధించాలి. కానీ ఇక్కడ కవర్ డిఫెండర్ నుంచి సరైనటువంటి టైంలో డబుల్ యాంకిల్ హోల్డ్ జరిగింది, దాంతో మరొక పాయింట్ లభించింది ఇక్కడ అమరావతి క్రషర్స్కి. దాంతో లీడ్ కాస్త 6 పాయింట్లకు పెరిగింది. సాయి అమరావతి క్రషర్స్ లో సపోర్ట్ కి వస్తున్నటువంటి డిఫెండర్స్ టెక్నిక్స్ చాలా చాలా బ్రిలియంట్ గా ఉన్నాయి. మనం ఏదైతే అంటామో టువర్డ్ ది ఎండ్ లైన్ పుల్ చేయాలి, రేడర్ ని మిడ్ లైన్ రీచ్ అవ్వకుండా అని, అది చక్కగా ప్రతి ట్యాకిల్ లో ఫాలో అవుతున్నారు వాళ్ళు. కృష్ణ డిఫెండర్స్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క ట్యాకిల్ పాయింట్స్ కూడా సాధించలేదు. ఇప్పుడైనా ట్యాకిల్ చేస్తారా లేదా చూడాలి. పవన్ గోపినేడి టాప్ కార్నర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం, టాప్ కార్నర్ డిఫెండర్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి డిఫెండర్స్ అయితే ఇప్పటి వరకు ఒక్క ట్యాకిల్ పాయింట్ కూడా సాధించలేదంటే ఏ విధమైనటువంటి ప్రెషర్ అమరావతి క్రషర్స్ రైడర్స్ పెడుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. కార్తిక్ కావచ్చు, అలాగే గోపి కావచ్చు, ప్రెషర్ పెట్టేస్తున్నారు అక్కడ కృష్ణ డిఫెండర్స్ పైన. గాలి లక్ష్మారెడ్డి మ్యాట్ పైన ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా కాన్ఫిడెంట్ గా రైట్ కవర్ పైన అటాక్ చేశాడు అంటున్నారు. రివ్యూ కోరుకునే అవకాశం ఉంది కృష్ణ డిఫెండర్స్ కి, బట్ అమరావతి క్రషర్స్ కూడా ఉంది యాక్చువల్లీ. సో మరి రివ్యూ కోరుకుంటారా? లక్ష్మారెడ్డి మాత్రం చక్కగా హ్యాండ్ టచ్ అంటున్నారు, మరి రివ్యూ కోరుతున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. Number 17 out. You want review? 17 come. Defender please. 17. Raider please. Please. అమరావతి క్రషర్స్ రివ్యూ కోరుతోంది అక్కడ. గాలి లక్ష్మారెడ్డి హ్యాండ్ టచ్ జరిగింది అని రెఫరీ డెసిషన్, దాన్ని ఛాలెంజ్ చేస్తూ అమరావతి క్రషర్స్ టచ్ జరగలేదు అంటున్నారు. బట్ లక్కీలీ గాలి లక్ష్మారెడ్డి కూడా లాబీలోకి వెళ్ళలేదు కాబట్టి గోపి అయితే రివ్యూ తీసుకున్నాడు అక్కడ, మా డిఫెండర్ అవుట్ కాలేదు అని చెప్పేసి. బట్ గాలి లక్ష్మారెడ్డి మాత్రం చాలా చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తుంది. ఎస్ టచ్ జరగలేదు అంటున్నారు రెఫరీ డెసిషన్ కూడా, థర్డ్ టీవీ ఎంపైర్ ది డెసిషన్. అండ్ మేబీ గాలి లక్ష్మారెడ్డి లాబీలో కూడా వెళ్ళిపోయాడు వితౌట్ కాంటాక్ట్. ఒకసారి యాక్షన్ రీప్లే చూద్దాము. చక్కటి రివ్యూ అది అమరావతి క్రషర్స్ కి సక్సెస్ అయింది. టచ్ జరగలేదు, తర్వాత లాబీలోకి వెళ్ళిపోయాడు టచ్ జరిగింది అనుకొని, దాంతో రేడర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు. చాలా కాన్ఫిడెంట్ గా రివ్యూ తీసుకున్నారు అండ్ సక్సెస్ కూడా అయ్యారు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఐ థింక్ రేడర్ అవుట్. ఇక్కడ ఫస్ట్ టైం సూపర్ టాకిల్ జరిగింది కృష్ణ డిఫెండర్స్ కి. Number one please. Jersey number 8. ఇరు జట్లకి కూడా రివ్యూ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఖచ్చితంగా రివ్యూ కోరుకోవాలి. గోపి అయితే నేను అవుట్ కాలేదు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు.
జెర్సీ నెంబర్ 8 బ్లాక్ కోసం వచ్చాడు. తను తోసుకుంటూ మిడ్ లైన్ వైపుకి వచ్చే ప్రయత్నం చేశాడు అక్కడ గోపి. మరి మిడ్ లైన్ చేరుకున్నాడా? లేదు, రేడర్ అవుట్ సాయి. ఫస్ట్ సూపర్ టాకిల్ పాయింట్స్ లభిస్తాయి ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి. ఎందుకంటే రైట్ లెగ్ ఆల్రెడీ లాబీ బయట ఉంది, లెఫ్ట్ లెగ్ లాబీలో ఉన్నప్పటికీ కూడా ఇది ఎయిర్ ఉంచాడు. సో ఫస్ట్ సూపర్ టాకిల్ ఇక్కడ సక్సెస్ అయింది కృష్ణ డిఫెండర్స్ కి. దాంతో 2 టాకిల్ పాయింట్స్, ఒక్క రివైవల్ కూడా లభిస్తుంది టీమ్ కి. అండ్ అది మొట్టమొదటి టాకిల్ రాధిక కృష్ణ డిఫెండర్స్ కి. ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, తర్వాత సెకండ్ హాఫ్ లో ఇది సూపర్ టాకిల్. సో టోటల్ గా 3 టాకిల్ పాయింట్స్ కృష్ణ డిఫెండర్స్ కి. అమరావతి మాత్రం ఫస్ట్ హాఫ్ లోనే 5 టాకిల్ పాయింట్స్ చేసింది. మరొకసారి రివ్యూ కోరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరు జట్లకి. నేను మిడ్ లైన్ రీచ్ అయ్యాను అనుకుంటున్నాడు కానీ లెఫ్ట్ లెగ్ ఇన్ ది ఎయిర్ ఉన్నది తెలియలేదు గోపీచంద్ పోట్ల. ఇంపార్టెంట్ ప్లేయర్ అమరావతి క్రషర్స్ కి. సూపర్ 10 కి చాలా క్లోజ్ గా ఉన్నటువంటి ప్లేయర్. ఇక్కడ ఎయిర్ లోకి వెళ్ళింది, ఎయిర్ లెగ్. టైం అవుతా రైట్ రైట్ రైట్. ఎస్, మరి ఇప్పుడు రేడ్ కృష్ణ డిఫెండర్స్ దే ఉండాలి. ఇంతకుముందు సూపర్ టాకిల్ చేశారు కాబట్టి ఇక్కడ రిస్క్ చేయాల్సిన పని లేదు కృష్ణ డిఫెండర్స్ కి. పాసిబుల్ అయితే మేబీ బోనస్ కోసం ట్రై చేయొచ్చు, ఎందుకంటే గోపీచంద్ పోట్ల లేడు కాబట్టి సిచ్యుయేషన్ ని కాస్త అడ్వాంటేజ్ గా మార్చుకోవాలి. మిడ్ లైన్ రీచ్ అవ్వలేదు మనం అనుకున్నట్టుగా. అమరావతి క్రషర్స్ ఫాలో అప్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు డిఫెన్స్ లో. టువర్డ్స్ ది ఎండ్ లైన్ పుల్ చేయటం ఎంత ఇంపార్టెంటో ఈ టాకిల్ చూస్తే అర్థమవుతుంది. అమరావతి క్రషర్స్ అయితే ఖచ్చితంగా క్రష్ చేసి పారేస్తున్నారు అక్కడ కృష్ణ డిఫెండర్స్ ని. రైడర్స్ కి మాత్రం ఎటువంటి ఛాన్స్ ఇవ్వట్లేదు. కిషోర్ ని ఎంత చక్కగా టాకిల్ చేశారో మనం చూసాం. ఫస్ట్ డబుల్ థాయ్ హోల్డ్ చేశారు, ఆ తర్వాత డిఫెన్స్ నుంచి టైం ని సపోర్ట్ లభించింది. దీంతో మిడ్ లైన్ ని టచ్ చేయలేకపోయాడు అక్కడ రైడర్. దాంతో రైడర్ ని అవుట్ గా ప్రకటించారు అంపైర్. కానీ ఇక్కడ రివ్యూకి అయితే వెళ్ళినట్టుగా తెలుస్తోంది కృష్ణ డిఫెండర్స్. రేడర్ మరి మిడ్ లైన్ రీచ్ అయ్యానా అనేది క్వశ్చన్. రీచ్ అవ్వలేదేమో అనిపించింది ఆ ఫ్రాక్షన్ లో మాత్రం. రైడర్ అవుట్ గా ప్రకటించారు రెఫరీ. దాంతో రైడర్ బయటికి వెళ్ళక తప్పలేదు అక్కడ. ఇద్దరు డిఫెండర్స్ కూడా కమ్మేశారని చెప్పాలి రైడర్ ని. దాంతో మిడ్ లైన్ ని టచ్ కూడా చేయలేకపోయాడు రైడర్. బట్ అనవసరమైనటువంటి రివ్యూ తీసుకుని రివ్యూని కోల్పోయారు కృష్ణ డిఫెండర్స్. ప్రతి లైన్ కంప్లీట్ గా క్రాస్ అయితేనే వ్యాలిడ్ అవుతుంది. కేవలం టచ్ చేశాడు మిడ్ లైన్ ని. అండ్ ఇక మరొకసారి సూపర్ టాకిల్ జరుగుతుందా అంటే లేదు. మల్టిపుల్ పాయింట్స్ అయితే ఇచ్చేసాడు అక్కడ. అండ్ దీంతో మరి సూపర్ 10 కూడా కంప్లీట్ చేసుకున్నాడు కోట్ల గోపీచంద్. బ్రిలియంట్ షో ఈ రేడర్ నుండి. టీజ్ చేశాడు డిఫెండర్ తన పైకి వచ్చేట్టుగా. అండ్ తనకున్న పవర్ తో మిడ్ లైన్ వైపు రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో 2 పాయింట్స్. ప్రతిసారి ఛాన్స్ ఇవ్వనంటున్నాడు ఇక్కడ పల్నాటి పులి గోపి. పోయినసారి ఏదో ఛాన్స్ ఇచ్చాం కానీ ప్రతిసారి ఛాన్స్ ఇవ్వము, ఖచ్చితంగా అద్దర కొట్టేస్తాము, మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి మీ నుంచి పాయింట్స్ తీసుకుపోతామంటున్నాడు ఇక్కడ గోపీచంద్ పోట్ల. డామినేషన్ కనబరుస్తున్నాడు. ఇప్పటికే సూపర్ 10 కూడా స్కోర్ చేశాడు. టీంని ముందుండి లీడ్ చేస్తున్నాడు. అండ్ తను లేనప్పుడు కూడా రాధిక సెకండ్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా టైంకి తను రివైవ్ చేస్తున్నారు, మంచి రైడ్స్ చేస్తున్నారు. అండ్ డిఫెన్స్ నుంచి కూడా సరైనటువంటి సపోర్ట్ లభిస్తుంది అక్కడ గోపికి. సో దానివల్లనే ఈ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 8 పాయింట్ల లీడ్లో ఉంది అమరావతి క్రషర్స్. ఈ మ్యాచ్ని మొత్తంగా డామినేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అమరావతి క్రషర్స్ కెప్టెన్
గోపీచంద్ పోట్ల. అండ్ మొట్టమొదటి సూపర్ 10 కూడా ఇప్పుడు నమోదు చేసుకున్నాడు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో అద్దరగొట్టేస్తున్నాడు. పవర్ ప్యాకెట్ రైడింగ్తో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి గోపీచంద్ పోట్ల. ఇంజురీ తర్వాత కమ్బ్యాక్ అవ్వటం అండ్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ డిస్ప్లే చేయటం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి తన డెడికేషన్కి. గోపీచంద్ పోట్ల ఎడిషన్ 11 ఆఫ్ యువ కబడ్డీలో మరి వైజాగ్ విక్టర్స్కి ఒక కోచ్లా కూడా మారాడు ఇంజురీ కారణంగా రికవరీ టైంలో. అండ్ మరోసారి రికవర్ అయ్యి మరోసారి ప్లేయర్గా రావటం, వచ్చి రాగానే ప్రూవ్ చేసుకోవటం, గుడ్ డెడికేషన్ టువర్డ్ ది స్పోర్ట్ కనిపిస్తోంది అక్కడ గోపీచంద్ పోట్ల నుండి. మరోసారి టేపింగ్ చేస్తున్నారు మ్యాట్ పై. మన వాళ్ళ దెబ్బకైతే టేప్లు కూడా ఆగట్లేదు అక్కడ. అంత ఇంటెన్సివ్ మ్యాచెస్ని చూస్తున్నాం మనం ఈ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్లో. నువ్వా నేనంటగా యంగ్స్టర్స్ అందరూ కూడా తలపడ్డ మనం చూస్తూ ఉన్నాం. కార్తిక్ సరైనటువంటి టైంలో సరైనటువంటి సపోర్ట్ని అందిస్తూ ఉన్నాడు. గోపీచంద్ పోట్ల అవుట్ అయినప్పుడల్లా తన్ని రివైవ్ చేయగలుగుతున్నాడు. అండ్ డిఫెన్స్ నుంచి కూడా చాలా చక్కటి సపోర్ట్ లభిస్తుంది. అండ్ డిఫెండర్స్ ఇతన్ని కన్ఫ్యూజ్ చేసేసాడు గోపీచంద్ పోట్ల. ఈరోజు మొత్తంగా 8 రైడ్లు చేస్తే 8 టచ్ పాయింట్స్, 2 బోనస్ పాయింట్స్, ఒక సూపర్ రైడ్, సూపర్ 10 అయితే సాధించాడు. 10 రైడ్ పాయింట్స్ సాధించాడు. ఒక ప్యాకెట్ రైడర్ ఫ్రమ్ పల్నాడు గోపీచంద్ పోట్ల. మోర్ దెన్ 100% రేట్ స్ట్రైక్ రేట్తో దూసుకెళ్ళాడు ఈ ప్లేయర్. చాలా బ్రిలియంట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అయితే ఉంది తనకి. అండ్ తనకున్నటువంటి రీచ్ ని, హైట్ ని, పవర్ ని చక్కగా యూజ్ చేసుకుంటున్నాడు ప్రతి రేడ్ లో. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా అయితే మల్టీ పాయింటర్ రేడ్ తీసుకొచ్చాడో. ఇక్కడ మాత్రం సూపర్ టాకిల్ అవ్వబడ్డాడు. కృష్ణా డిఫెండర్స్ ప్లీజ్ కమ్. Yes, super Please turn back. Jersey number 9 out, 2 in. Yes, substitution అయితే జరిగింది అక్కడ కృష్ణా డిఫెండర్స్ నుంచి. రైడర్ వచ్చాడు కృష్ణా డిఫెండర్స్ నుంచి. పాయింట్ ఏమైనా సాధించుకెళ్తాడా? లీడ్ ఉంది ప్రస్తుతానికైతే అమరావతి క్రషర్స్ దగ్గర. అనవసరమైనటువంటి ట్యాకిల్స్ చేయకూడదు, బట్ ట్యాకిల్ చేశారంటే అది సక్సెస్ అయి తీరాల్సిందే. అంత మంచి ఈరోజు అమరావతి క్రషర్స్ అద్దరగొట్టేస్తున్నారు. ఏ రైడర్ వచ్చినా తొక్కి పడేస్తాం, క్రష్ చేసి పారేస్తాం అంటున్నారు అక్కడ అమరావతి క్రషర్స్. దాంతో జెర్సీ నెంబర్ 2 బయటికి వెళ్తే అక్కడ తప్పదు. అక్కడ చక్కగా క్లియర్ స్కెచ్ చేసినట్టుగా కనిపించింది. ఎప్పుడైతే డీప్ గా వెళ్ళి అటెంప్ట్ చేశాడో ఫ్రంటల్ బ్లాక్ పొజిషన్ లో రైట్ గా నిలబడ్డాడు అక్కడ రైట్ కార్నర్ డిఫెండర్. దాంతో చక్కటి టాకిల్. మరోసారి ఆల్ అవుట్ ప్రమాదంలోకి వెళ్తోంది కృష్ణా డిఫెండర్స్. ఈ ఆల్ అవుట్ కనుక సాధిస్తే అమరావతి క్రషర్స్ తిరుగుండదు ఇంకా టీమ్ కి. డిఫెన్స్ మాత్రం అలర్ట్ అవ్వాల్సినటువంటి తరుణం ఇది కృష్ణా డిఫెండర్స్ కి. ఇప్పటికి కూడా అలర్ట్ కాకపోతే కనుక మ్యాచ్ చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. ఇప్పటికే 10 పాయింట్ల లీడ్ అయితే ఉంది. అండ్ రైడ్కి వచ్చేసరికి ఇక్కడ అమరావతి క్రషర్స్ నుంచి రాంబాబు రైడ్కి రావడం చూస్తున్నాం. ఈరోజు మంచి స్కిల్స్ అయితే కనబరిచాడు రాంబాబు. అండ్ రన్నింగ్ హ్యాండ్స్ ద్వారా మరొక పాయింట్ సాధించాడు ఇక్కడ అమరావతి క్రషర్స్ కి రాంబాబు. సెకండ్ రైడర్స్ మాత్రం విజృంభించి ఆడుతున్నారని చెప్పాలి అమరావతి క్రషర్స్ నుంచి. తిరగలేదు ఈరోజు అమరావతి క్రషర్స్ రైడింగ్ యూనిట్ కి రాధిక. అబ్సల్యూట్లీ చక్కగా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, రీచ్ ఆల్మోస్ట్ బాక్ లైన్ దగ్గరే దొరికిపోయాడు లెఫ్ట్ కవర్ డిఫెండర్. చక్కటి రన్నింగ్ హ్యాండ్ టచ్ చూసాం అక్కడ ఈజీగా. అండ్ గాలి లక్ష్మారెడ్డి ఈరోజు 5 రేడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ బోనస్ అటెంప్ట్స్ అండ్ టచ్, ఇక్కడ మల్టీ పాయింటర్ రేడ్. కృష్ణా డిఫెండర్స్ లేదు, బోనస్ జరగలేదు, టచ్ పాయింట్ అయితే జరిగింది. లీడ్ లో ఉన్నప్పుడు అనవసరమైనటువంటి టాకిల్స్ చేసి పాయింట్స్ కోల్పోవడం, అది కూడా టాప్ రైడర్, పవర్ ప్యాకెట్ రైడర్, పల్నాడు పవర్ హౌస్ అయినటువంటి గోపి ఆ టాకిల్ చేయడం మీరు ఏ విధంగా చూస్తారు రాధిక? చిన్నపాటి ఐ థింక్ సెకండ్ టైం గాలి లక్ష్మారెడ్డి పాయింట్స్ తీసుకొచ్చాడు గోపీచంద్ పోట్ల పైన. మేబీ ఇంటర్నల్ వార్ జరుగుతుంది అనిపిస్తుంది ఒకరిపైన ఒకరి ఆధిపత్యం చూపించుకోవడానికి. సో రైడర్స్ డిఫెండర్స్ గా మారి కొంచెం అట్లాంటి స్ట్రాటజీస్ కొంచెం మానేస్తే బాగుంటుంది ప్లేయర్స్ అందరూ కూడా. అండ్ దాంతో ఒక రివైవల్ కూడా. ఇట్లా సపోర్టింగ్ రైడర్స్ ఉండాలి టీంలో, సో దట్ మరోసారి గోపీచంద్ పోట్ల ఇన్ అయ్యాడు అంత క్విక్ గా.
మా రైడర్ని బయటికి పంపించినా మేము వెంటనే తీసుకొస్తాం అంటున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. మొత్తానికైతే క్రష్ చేసి పారేస్తున్నారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్ని. డిఫెన్స్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఫస్ట్ నుంచి కూడా చాలా చాలా ఆఫ్ కలర్గా కనిపిస్తుంది ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. కృష్ణా డిఫెండర్స్ నుంచి బర్లా కిషోర్ రైడర్గా ఈరోజు ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాం. ఈ యంగ్స్టర్ నుంచి మళ్ళీ బోనస్ అటెంప్ట్ చేశాడు, బట్ బోనస్ అయితే జరగలేదు అక్కడ. అమరావతి క్రషర్స్ చాలా కట్టడిగా ఆడుతున్నారు డిఫెన్స్, చాలా కంట్రోల్డ్ డిఫెన్స్ చూస్తున్నాం. దాంతో ఒక ఎంటీ రైడ్. గోపీచంద్ పోట్ల యువ కబడ్డీ ఎడిషన్స్ లో ఇది సెకండ్ సూపర్ 10 కూడా చూసాము తనకి. అండ్ ఇక్కడ మాత్రం వావ్ చాలా చాలా రిస్కీ టాకిల్. మరి ఎవరైనా యాంటీ క్రాస్ అయ్యారా? చాలా అడ్వాన్స్ టాకిల్ కనిపించింది. యాంటీ క్రాస్ అయ్యారా అనే చెక్ చేయాలి డిఫెండర్స్. ఓ మై గాడ్, ఇది సెకండ్ సూపర్ రేడ్ గోపీచంద్ పోట్లకి. ఫస్ట్ హాఫ్ లో 3 పాయింటర్ రేడ్ అయితే సెకండ్ హాఫ్ లో 4 పాయింట్స్ అంటున్నారు. మరి రివ్యూ కోరుకునే అవకాశం కూడా లేదు కాబట్టి రెఫరీ డెసిషన్ ఫైనల్ అవుతుంది. సరే యాక్షన్ రీప్లే చూద్దాము. ఓ మై గాడ్, మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. కబడ్డీ కమాల్ మూమెంట్ ఇది. బ్రిలియంట్ షో. ఒక స్టార్ ప్లేయర్ గా ఎదగడం చూస్తున్నాము ఈ ప్లేయర్ ని. బుల్డోజర్ లా కృష్ణా డిఫెండర్స్ ని తొక్కి పడేస్తున్నాడు అక్కడ గోపీచంద్ పోట్ల. తన పవర్ ఏంటో చూపిస్తున్నాడు. లాస్ట్ ఎడిషన్స్ లో ఎటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడో అంతకంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో బెస్ట్ రైడ్ ఆఫ్ ద ఛాంపియన్షిప్. 4 పాయింట్లు ఒకే రైడ్ లో సాధించాడు ఇక్కడ గోపీచంద్ పోట్ల. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని రైడ్స్ లో ద బెస్ట్ రైడ్ గా చెప్పుకోవచ్చు మనం దీన్ని యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. రాధిక అబ్సల్యూట్లీ 4 పాయింటర్ రేడ్ అండ్ ఒకే ప్లేయర్ ఒకే మ్యాచ్ లో 2 సూపర్ రేడ్ చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ 2025 లో. సో అమరావతి క్రషర్స్ లీడ్ పెరుగుతూనే ఉంది వాళ్ళకి ఫేవర్ గా. అండ్ ఒక టీమ్ ఎఫర్ట్ కనిపిస్తోంది సాయి అని ఒకరినొకరు అప్రిషియేట్ చేయటం. ఆ బ్యాలెన్స్ బాగుంది టీంలో. సో ఆ కోఆర్డినేషన్ ఆ కంట్రోల్ చాలా బాగుంది. చూడొచ్చు ఎంత చక్కగా ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ కోఆర్డినేషన్ అండ్ ఇలాంటి అట్మాస్ఫియర్ టీమ్ లో ఉంటే ఒక టీమ్ గేమ్ కి డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. కృష్ణా డిఫెండర్స్ మాత్రం చాలా చాలా ప్రెషర్ లో కనిపిస్తున్నారు. 4 పాయింట్లు వచ్చిన తర్వాత ఇంకా ప్రెషర్ స్టార్ట్ అయిందని చెప్పాలి. ప్రస్తుతం డౌన్ టు 2 మెంబర్స్ కృష్ణా డిఫెండర్స్. ఇప్పుడు రైడర్ వెళ్ళి వెంటనే క్విక్ బోనస్ చేసి వెనక్కి తిరిగి రావాల్సి ఉంటుంది. సూపర్ ట్యాకిల్ ఏమైనా చేస్తే కమ్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆల్అౌట్ మాత్రం అమరావతి క్రషర్స్కి సమర్పించుకుంటే మాత్రం మ్యాచ్లో కమ్ బ్యాక్ అయ్యే ఛాన్స్ లేదు అక్కడ కృష్ణా డిఫెండర్స్కి. బర్లా కిషోర్ ఇప్పటివరకు ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాం యంగ్స్టర్ నుంచి. కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తున్నాడు అండ్ కార్నర్ డిఫెండర్స్ నుంచి చిన్న ఎర్రర్, దాంతో పాయింట్ లభించింది అక్కడ కృష్ణా డిఫెండర్స్ కి. దాంతో ఒక రివైవల్ కూడా లభించింది కృష్ణా డిఫెండర్స్ కి. సరైనటువంటి టైంలో ఆల్అౌట్ నుంచి కాపాడాడని చెప్పాలి బర్లా కిషోర్ కృష్ణా డిఫెండర్స్ ని. అబ్సల్యూట్లీ టైమింగ్ మిస్ అయ్యాడు అండ్ ఆల్సో పొజిషన్ లో లేడు డిఫెండర్ రైడర్ కి. దాంతో బట్ గుడ్ థింగ్ ఈజ్ ఇంకా వేరే డిఫెండర్స్ ఎవరు సపోర్ట్ కి రాలేదు. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ కేవలం ఒకసారి యూజ్ చేసుకున్నారు అండ్ ఇది సెకండ్ టైం సూపర్ టాకిల్ కృష్ణా డిఫెండర్స్ కి. ప్లేయర్ కాబట్టి మంచి అగ్రెషన్ కనిపిస్తోంది. అండ్ 2 సార్లు కూడా గోపీచంద్ పోట్ల పైనే మరి సూపర్ టాకిల్ జరిగింది కృష్ణా డిఫెండర్స్ నుండి. సో డిఫెండర్స్ 2 సార్లు సూపర్ టాకిల్ చేశారు గోపీచంద్ పోట్ల పైన. థై హోల్డ్ గ్రిప్ యాంకిల్ హోల్డ్ గా మారింది, తర్వాత సపోర్ట్ లభించింది. స్ట్రగుల్ అయితే వదలలేదు గోపి, బట్ స్టిల్ టువర్డ్స్ ది ఎండ్ లైన్ డాష్ కొట్టడంతో చక్కగా సక్సెస్ అయ్యారు. అగ్రెషన్ కనిపిస్తుంది డిఫెన్స్ లో, బట్ దెన్ కొంచెం లేట్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు సాయి ఇక్కడ. రాధిక నాకెందుకు అమరావతి క్రషర్స్ మళ్ళీ రివైవ్ చేస్తారనిపిస్తుంది గోపిని. రివైవల్ జరిగినట్టుగా కనిపిస్తుంది. అమరావతి క్రషర్స్ మళ్ళీ ట్యాకిల్ చేశారు, రైడర్ ని చుట్టి పడేశారు. దాంతో మళ్ళీ డౌన్ టు 3 మెంబర్స్ ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. మళ్ళీ ఆల్ అవుట్ ప్రమాదంలో కృష్ణా డిఫెండర్స్. మళ్ళీ సూపర్ ట్యాకిల్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు గోపి అవైలబుల్గా లేడు అమరావతి క్రషర్స్కి. ఈ సిచ్యువేషన్ని ఖచ్చితంగా అడ్వాంటేజ్గా తీసుకోవాలి. బట్ దెన్ అమరావతి క్రషర్స్ మాత్రం మంచి రైడర్ని పంపించి ఇక్కడ పాయింట్ అక్యుములేట్ చేయాలని చూస్తారు. 1 vs 3 సిచ్యువేషన్. కోలంగిరి రాంబాబు రైడర్గా చూస్తున్నాం.
రాంబాబు ఇప్పటివరకు ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూసాం ఈ యంగ్స్టర్ నుంచి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్, ఎంటీ రైడ్ చేసినా పర్వాలేదు కానీ పాయింట్ సాధించాలనేటువంటి అత్యాశతో లోపలికి వెళ్ళి అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా అడ్వాంటేజ్ గా మారుతుంది. కానీ అడ్వాంటేజ్ గా మారనివ్వలేదు. ఇక్కడ 2 పాయింట్లు సాధించాడు అమరావతి క్రషర్స్ కి రాంబాబు. దాంతో గోపీచంద్ పోట్ల కూడా రివైవ్ అయిపోయాడు. ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా కనిపిస్తోంది సాయి ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ లో. టాకిల్ జరిగినప్పుడు సపోర్ట్కి వచ్చిన డిఫెండర్ రేడర్ని క్రాస్ చేసి మరీ వెళ్ళటం చూస్తున్నాము. ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు. కబడ్డీ కమాల్ మూమెంట్ అది. రేడర్ ఎక్కడ కూడా గివ్ అప్ చేయకుండా మిడ్ లైన్ వైపే దూసుకెళ్లడం చూస్తున్నాము. దాంతో మరోసారి ఫుల్ స్ట్రెంత్ 40కి రీచ్ అయిపోయింది అమరావతి క్రషర్స్. దీంతో 15 పాయింట్ డెఫిసిట్ లో కృష్ణ డిఫెండర్స్ ఉన్నారు. అండ్ ఆల్ అవుట్ ప్రమాదంలోకి కూడా నెట్టేస్తున్నారు టీంని మరొకసారి. బోనస్ అయితే వదిలేసింది టీం. బోనస్ తో రివైవల్స్ ఉండవు, టీం రివైవ్ అవ్వే ఛాన్స్ ఉండదు. అండ్ ఇక్కడ బోనస్ ప్లస్ పాయింట్, బోనస్ ప్లస్ 1 పాయింట్ కృష్ణ డిఫెండర్స్ జెర్సీ నెంబర్ 17 అవుట్. ఆల్ అవుట్ అవుతుందన్న ప్రతిసారి కూడా ఒక లైఫ్ ఇస్తూ ఉన్నారు అమరావతి క్రషర్స్ డిఫెండర్స్. గోపీచంద్ పోట్ల సూపర్ ట్యాకిల్ తర్వాత కొంతవరకు పుంజుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ కృష్ణ డిఫెండర్స్. మరి డబల్ పాయింట్ ఏమైనా అడ్వాంటేజ్గా మారుతుందా? ఇకనైనా కమ్బ్యాక్ ఇస్తారా కృష్ణ డిఫెండర్స్? సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో గోపి రైడర్గా చూస్తున్నాం. ఇప్పటివరకు 2 సూపర్ ట్యాకిల్స్లో అవుట్ అయ్యాడు గోపి. బట్ రిస్క్ చేసి ఒక పాయింట్ అయితే అక్యుములేట్ చేయగలిగాడు. దాంతో గోపికి మరొక పాయింట్ లభించింది. అమరావతి క్రషర్స్ ఒక కంఫర్టబుల్ లీడ్ లో ఉన్నారని చెప్పాలి. ఇక నుంచి కమ్బ్యాక్ కష్టంగా కనిపిస్తుంది ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి. రైట్ రేడర్ అండ్ అక్కడ లక్ష్మారెడ్డి ఆల్రౌండర్ అయినప్పటికీ కూడా తను రిస్క్ చేయడు అని యాంటిసిపేట్ చేశాడు కాబట్టి రైట్ ఫ్లాంక్ ఆఫ్ ది డిఫెన్స్ ని అటాక్ చేశాడు గోపి. ఇలాంటి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రాక్షన్ లోనే ఆలోచించాలి ఎక్కడ అటాక్ చేయాలి అనేది. లాస్ట్ ప్లేయర్ గాలి లక్ష్మారెడ్డి. బోనస్ అయితే వదిలేస్తుంది అమరావతి క్రషర్స్. అండ్ ఇక్కడ కనుక ఆల్ అవుట్ జరిగితే కంబ్యాక్ అవ్వటం ఏం పాసిబుల్ టాస్క్ అది. థర్డ్ టైం ఆల్ అవుట్ పాయింట్ సాధించింది అమరావతి క్రషర్స్. ఆల్ క్రెడిట్ టు ది లీడ్ రైడర్స్ అనే చెప్పుకోవాలి. చాలా చాలా చక్కగా ఆడారు. రాంబాబు కూడా 9 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు. అండ్ పోట్ల గోపీచంద్ సూపర్ 10 ఆల్రెడీ సాధించాడు. క్లోజ్ టు 16 రేట్ పాయింట్స్ ఉన్నాడు. ఇక్కడ రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ లాగా రైడింగ్ భారాన్ని పంచుకుంటూ గోపీచంద్ అలాగే రాంబాబు విజృంభించి ఆడుతున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్ కి. వెరీన్ మనకి కృష్ణ డిఫెండర్స్ లో ఆ కోఆర్డినేషన్ కనబడట్లేదు. డిఫెన్స్ లో కూడా చాలా చాలా ఎర్రర్స్ చేస్తున్నారు. ఇక నుంచి అయినా కోలుకోకపోతే, ఈ ఎర్రర్స్ నుంచి నేర్చుకోకపోతే ఒక్క లీగ్ పాయింట్ కూడా సాధించే అవకాశం లేదు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ కి. విదిన్ ది టీమ్ ఆ కోహెసివ్నెస్ చాలా బాగుంది. ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అమరావతి క్రషర్స్ లో. ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు టీం. ఇలాంటి టీమ్ ఎఫర్ట్ కనిపించాలి. ఇదే లీడ్ కంటిన్యూ చేయమంటున్నారు గోపిని. సో ఎందుకంటే రౌండ్ 1 తర్వాత ఓన్లీ టాప్ 2 టీమ్స్ ఫ్రమ్ ఈచ్ పూల్ మరి సూపర్ 4కి రీచ్ అవుతారు. సో ఇలాంటి లీడ్ కంటిన్యూ చేస్తూ స్కోర్ డిఫరెన్స్ పెంచుకుంటూ పోవాలి ప్రతి టీమ్స్ కూడా. అదే జరుగుతుంది. వేరే కృష్ణ డిఫెండర్స్ ఇంపాసిబుల్ టాస్క్ లా కనిపిస్తుంది. పెద్ద మౌంటైన్ ఆఫ్ లీడ్ అయితే ఉంది ఆపోజిట్ టీమ్ కి. సో కంబ్యాక్ అవ్వటం ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఇక్కడ. 16 పాయింట్ల లీడ్ లో అయితే కనిపిస్తుంది. సబ్స్టిట్యూషన్స్ అయితే చేస్తున్నారు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్ నుంచి. ప్రెషర్ లో జరిగేటువంటి సబ్స్టిట్యూట్స్ వల్ల ఎటువంటి లాభం ఇంత చక్కటి లీడ్ ఉన్నప్పుడు బెంచ్ స్ట్రెంత్ ని కూడా అడ్వాంటేజ్ ఇవ్వాలి, వాళ్ళకు ఆపర్చునిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఎలాగో గెలుస్తారు. అట్లాంటప్పుడు బెంచ్ స్ట్రెంత్ ని కూడా ట్రై చేయడం ఇంపార్టెంట్. ఏ టైంలో ఏ ప్లేయర్ ఎలా యూజ్ అవుతాడో తెలియదు. కాంటాక్ట్ గేమ్ కాబట్టి స్టార్టింగ్ 7కి ఎవరికైనా ఇంజురీ అయినా కూడా ప్లాన్ బి కూడా ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉండాలి టీమ్. సో ఇది రైట్ స్ట్రాటజీ కోచింగ్ స్టాఫ్ నుండి అమరావతి క్రషర్స్ కి. ఎప్పుడైతే మంచి లీడ్ లో ఉన్నారో బెంచ్ స్ట్రెంత్ ని కూడా ట్రై చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ సైన్. శ్రీహరి మరి బెంచ్ పై నుండి వచ్చాడు. వచ్చి రాగానే
ఇక్కడ దాని అడ్వాంటేజ్ గా మార్చుకుంది కృష్ణ డిఫెండర్స్ మాత్రం. చాలా డీప్ గా వెళ్ళారు. ఇది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది సాయి. సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్ ఉన్న కొంచెం టైంలో ఏదో ప్రూవ్ చేసుకోవాలన్న ఆతృతతో పాయింట్స్ ఖచ్చితంగా తేవాలి అన్న మైండ్ సెట్ తో వస్తారు. దాంతో మిస్ఫైర్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు. కొంచెం బ్యాలెన్స్డ్ గా ఆడితే బాగుంటుంది సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్లేయర్స్. ఎస్ రాధిక, మీరు అన్నట్టుగానే చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళపైన. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పాయింట్ సాధించాలి అనేటువంటి ఆశతోటి వాళ్ళు డీప్గా వెళ్ళి పాయింట్ అటెంప్ట్ చేస్తారు. దాంతో అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. బర్లా కిషోర్ రైడర్గా చూస్తున్నాం కృష్ణ డిఫెండర్స్కి. ఇప్పటి వరకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 9 బోనస్ పాయింట్స్ అయితే లభించింది అక్కడ కృష్ణ డిఫెండర్స్కి. బర్లా కిషోర్ లోన్ రైడర్గా ఉన్నాడు అక్కడ. రైడింగ్ భారాన్ని తను ఒక్కడే మోస్తున్నాడు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 14 పాయింట్ల లీడ్లో కనిపిస్తుంది అమరావతి క్రషర్స్. కోలాంగిరి రాంబాబు ఇప్పటివరకు 9 పాయింట్లు సాధించాడు. సూపర్ 10 అనేది చేస్తాడా ఈ మ్యాచ్లో ఇప్పుడు? ఎస్, అక్కడ సూపర్ 10 అయితే జరిగినట్టుగా కనిపిస్తోంది. 2 పాయింట్స్ అయితే ఖచ్చితంగా లభిస్తాయి అమరావతి క్రషర్స్కి. దాంతో ఫస్ట్ సూపర్ 10 కోలాంగిరి రాంబాబుకి. ఇప్పటివరకు గోపీచంద్ పోట్ల సూపర్ 10 చేశాడు. అండ్ సెకండ్ సూపర్ 10 ఫ్రమ్ సెకండ్ రైడర్ రాంబాబు. వాట్ ఏ పర్ఫార్మెన్స్ రాధిక ఈరోజు అమరావతి క్రషర్స్ రైడర్స్ నుంచి. ఇది సపోర్ట్ లోపించడం అంటే ఇది. చక్కటి టైమింగ్ లో ప్రాపర్ గా ట్యాకిల్ చేశాడు. బట్ సపోర్ట్ టైంకి రాలేదు కృష్ణ డిఫెండర్స్ నుండి. దాంతో మల్టీ పాయింటర్ రేట్. అండ్ అమరావతి క్రషర్స్ లో గోపీచంద్ పోట్ల అండ్ మరొక ప్లేయర్, ఈ ప్లేయర్ కి కూడా మరి సూపర్ 10 రావటం రాంబాబుకి. సో ఇద్దరేసి ప్లేయర్స్ సూపర్ 10 చేయటం, మంచిగా ప్రెషర్ ని ఇద్దరు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఆడటం చూస్తున్నాము. రాంబాబు రైడర్ గా చూస్తున్నాం మరొకసారి. ఇప్పటికే సూపర్ 10 సాధించాడు. ఆల్మోస్ట్ వాక్ ఇన్ ది పార్క్ లాగా అయిపోయింది ఇక్కడ అమరావతి క్రషర్స్ కి. అంత డీప్ గా 5 మెంబర్స్ లో అంత డీప్ గా వెళ్ళి అటాక్ చేయడం అంటే తన పైన తనకున్న కాన్ఫిడెన్స్ తెలుస్తోంది. ఆల్రెడీ సూపర్ 10 చేశాడు కాబట్టి ఇంకొంచెం మోటివేషన్ వచ్చింది తనకు డీప్ గా వెళ్ళి అటాక్ చేయడానికి. ఎలాగో కృష్ణ డిఫెండర్స్ తొందరపడుతున్నారు. వాళ్ళ డిఫెన్సివ్ ఎరర్స్ చేసినా కూడా దాన్ని క్యాష్ చేసుకుంటా అనుకున్నాడు. ఎస్, టూ మెనీ చేంజెస్ అయితే జరుగుతున్నాయి అమరావతి క్రషర్స్ కి. విత్ గుడ్ సైన్. బెంచ్ స్ట్రెంత్ ని ఆల్వేస్ ట్రై చేయాలి లీడ్ లో ఉన్నప్పుడు. కృష్ణ డిఫెండర్స్ కూడా సబ్స్టిట్యూషన్స్ చేస్తున్నారు, మార్పులు చేర్పులు చేస్తున్నారు. కేవలం 4 డిఫెండర్లు మాత్రమే మ్యాట్ పైన ఉన్నారు ప్రస్తుతం. ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వాలి అన్న లెస్ దెన్ 7 పాయింట్స్తో ఓడి ఆ 1 లీగ్ పాయింట్ సొంతం చేసుకోవాలని కూడా ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. రైడర్స్ పాయింట్ తెచ్చినప్పుడు డిఫెండర్స్ కూడా ట్యాకిల్స్తో రెస్పాండ్ అయితేనే ఒక టీం విజయం సాధిస్తుంది. అది అమరావతి క్రషర్స్ చక్కగా చేసి చూపించారు. బట్ కృష్ణ డిఫెండర్స్ మాత్రం అది చేయలేకపోతున్నారని చెప్పాలి. బర్లా కిషోర్ రైడర్గా లోన్ రైడర్ ఫ్రమ్ కృష్ణ డిఫెండర్స్. సబ్స్టిట్యూషన్ జరిగింది అమరావతి క్రషర్స్ నుంచి. అండ్ ఒక క్విక్ హ్యాండేజ్ పాయింట్ బర్లా. బర్లా కిషోర్ కూడా చాలా చాలా చక్కగా ఆడుతున్నాడు. 8 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు ఈ ప్లేయర్. రన్నింగ్ హ్యాండ్ టచ్ చేశాడు. చక్కటి కంబ్యాక్. ఆ ప్లేయర్ మాత్రం ఈరోజు మేబీ మనం గాలి లక్ష్మారెడ్డి చాలా చాలా బ్రిలియంట్ గా ఆడతాడు అనుకున్నాము. కొంచెం స్లో అయిపోయాడు. 9 పాయింట్స్ తో ఉన్నాడు లక్ష్మారెడ్డి. అండ్ బర్లా కిషోర్ కూడా 8 రేట్ పాయింట్స్ తో ఉన్నాడు. ఇక్కడ చక్కటి టాకిల్ అయితే జరిగింది కానీ టూ లేట్ అయితే అని చెప్పుకోవచ్చు. మరోసారి ఇక్కడ గోపిని ఆఫ్ ది కోర్ట్ పంపించారు. ఇది 3rd టైం టాకిల్ చేసింది. నైస్ సర్ప్రైజ్ టాకిల్. ఇన్ ప్లేయర్ నుంచి డబల్ థై హోల్డ్ రావటం, రైట్ టైం కి కార్నర్ కవర్ సపోర్ట్ రావటం జరిగింది. ఎస్, ఇంజురీ కన్సర్న్స్ కూడా బ్యాక్ ఆఫ్ ద మైండ్లో మనకి ప్లే అవుతూ ఉంటాయి. ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి ప్లేయర్స్ పూర్తి స్థాయి ఫామ్లో ఆడలేరు. కోచ్ ఏవో ప్రతి వ్యూహాన్ని రచిస్తున్నారు, ప్లేయర్స్తో డిస్కస్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు? రైట్కి వస్తారు, అబ్బాయి వస్తారు, అటాక్ ఆడతారు. ఓకేనా? రైట్ కార్నర్ లెఫ్ట్ కార్నర్ మీద అటాక్ ఆడతారు. ఓకేనా? చూడు వెనకాల ఫాలో చూసుకో. ఓకేనా? తను అదే చెప్తున్నారు. బర్లా కిషోర్ వస్తాడు, వచ్చి లెఫ్ట్ కార్నర్ పైన అటాకింగ్ గేమే ఆడతారు, అది చెక్ చేసుకోండి అని చెప్తున్నారు కోచ్. సో ఇంత చక్కగా రీడ్ చేయగలగాలి కోచెస్ కూడా.
ఎవరు ఎక్కడ అటెంప్ట్ చేస్తారో, ఎందుకంటే ఆన్ ది గ్రౌండ్ ఉన్నప్పుడు కొంచెం ఇంపల్సివ్ అయిపోతూ ఉంటారు ప్లేయర్స్. సో వాళ్ళకి రైట్ టైంలో రైట్ గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆ టైమ్ అవుట్ ఈస్ ద రైట్ ఆపర్చునిటీ కోచింగ్ స్టాఫ్కి రైట్ గైడెన్స్ ఇవ్వడం. అండ్ ఇక్కడ సుమన్ వచ్చాడు, అంత రీచ్ లేదు ప్లేయర్కి, కానీ వావ్ ఎంత ఎజైల్ అండ్ స్పీడ్ అయితే ఉన్నాడు ఈ ప్లేయర్. కానీ కాస్త లేట్ అయితే అయిపోయింది రికవర్ అవ్వటానికి కృష్ణ డిఫెండర్స్కి. బట్ చివరిలో మాత్రం చక్కటి కంబ్యాక్ ప్రదర్శనిస్తున్నారు ఇక్కడ కృష్ణ డిఫెండర్స్. బట్ మీరన్నట్టుగానే రాధిక లేట్ అయిపోయింది, ఇప్పటికే సాధించాల్సింది ఈ పాయింట్స్ అన్ని కూడా. కానీ ఇక్కడ పాజిటివ్ థింగ్ ఏంటంటే సాయి గివ్ అప్ చేయట్లేదు, అట్లీస్ట్ ట్రై అయితే చేస్తున్నారు. ఇంకా ఓడిపోతున్నాంలే అని గివ్ అప్ చేయట్లేదు టీం. సో ఇట్స్ అ గుడ్ సైన్. ఇక్కడ కూడా వదలకపోవటం, ఇట్స్ నాట్ ఓవర్ టిల్ ఇట్స్ ఓవర్ అన్నట్టు. సో లాస్ట్ మినిట్ కోసం కూడా ప్రయత్నం చేయాలి, అట్లీస్ట్ ఆ స్కోర్ డిఫరెన్స్ తగ్గించే ప్రయత్నం అయితే చేయాలి. ఇక్కడ ఫ్రంటల్ బ్లాక్ సాలిడ్ గా ఉండింది, చూడొచ్చు ఆ స్టాన్స్ వైడ్ గా పెట్టాడు కవర్ డిఫెండర్. ఆల్మోస్ట్ సోలో టాకిల్, అది సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఇంకా 1.5 మినిట్ గేమ్ ఉంది, మరి ఇక్కడ ఏమైనా ఆల్ అవుట్ సాధించగలుగుతారా? మల్టీ పాయింటర్ రేడా లేదు, సూపర్ టాకిల్ అంటున్నారు కోచింగ్ స్టాఫ్. సూపర్ టాకిల్, దాంతో మరి రివ్యూ కోరుకునే అవకాశాలు లేవు అన్ఫార్చునేట్లీ. నో రివ్యూస్ అయితే అవైలబుల్గా లేవు ప్రస్తుతానికి కృష్ణ డిఫెండర్స్కి. రెఫరీ డెసిషన్ని ఫైనల్గా మనం పరిగణించాల్సి ఉంటుంది. దాంతో సూపర్ టాకిల్ పాయింట్స్ లభించాయి అమరావతి క్రషర్స్కి. కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు రెఫరీస్ అండ్ ఎంపైర్ స్టాఫ్ కూడా డెఫినెట్ గా కన్సల్ట్ చేసుకొని ఒక డెసిషన్ కి వస్తారు. నో రివ్యూస్ ఓవర్, నో రివ్యూస్, ప్లీజ్ గో. అది యాజ్ ఎ కెప్టెన్ ప్రతి కెప్టెన్ గుర్తుపెట్టుకోవాలి రివ్యూస్ ఉన్నాయా లేదా అనేది, ఎందుకంటే ఈ మ్యాచ్ టైంని కూడా వేస్ట్ చేయకూడదు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది కొన్నిసార్లు. చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, విత్ ఎక్స్పీరియన్స్గా వస్తాయి ప్లేయర్స్కి. ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం కెప్టెన్గా చేసినటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఇంత ప్రెషర్ హ్యాండిల్ చేయడం ఈజ్ వన్ థింగ్, అండ్ ఆ ప్రెషర్లో అన్ని గుర్తుపెట్టుకోవడం కూడా ఈజ్ అనదర్ లెవెల్. సో రివ్యూ అవకాశం లేదు కాబట్టి అది సూపర్ టాకిల్ అయితే జరిగింది. సూపర్ 10 తర్వాత రాంబాబు మరి 50 పాయింట్స్కి రీచ్ అవుతుందా అంటే రీచ్ అయ్యే ఛాన్సే కనిపిస్తోంది. మరి 50 మార్జిన్ రీచ్ అయిపోయింది అమరావతి క్రషర్స్. హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చూసాము ఇక్కడ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో. ఇద్దరేసి ప్లేయర్స్ సూపర్ 10 చేశారు అమరావతి క్రషర్స్ లో. అండ్ కృష్ణ డిఫెండర్స్ లో కూడా ఆల్మోస్ట్ సూపర్ 10 కి క్లోజ్ గా ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు. చాలా చాలా టైం తర్వాత నైస్లీ డ్రెస్డ్ అప్ యంగ్ కిడ్. కృష్ణాష్టమి సందర్భంగా యంగ్ కృష్ణుడిని చూస్తున్నాం అక్కడ. చక్కగా డ్రెస్అప్ అయ్యి వచ్చాడు స్టేడియంకి. అండ్ మల్టీ లేయర్ ఆఫ్ డిఫెన్స్ చూడొచ్చు. ఈ కోఆర్డినేషన్ వెరీ వెరీ ఇంప్రెసివ్గా మారింది అమరావతి క్రషర్స్కి. కొలంగిరి రాంబాబు, రాంబాబుని చూస్తున్నాం మరొకసారి. ఇప్పటి వరకు 15 పాయింట్లు గోపిచంద్ పోట్ల రైడింగ్లో సాధిస్తే 13 పాయింట్లు సాధించాడు కొలంగిరి రాంబాబు. చక్కటి సపోర్ట్ అందిస్తున్నాడు గోపిచంద్ పోట్లకి. రాంబాబు రైడింగ్లో విజృంభించారు, పేరుకు తగ్గట్టుగానే క్రష్ చేసి పాడేశారు అక్కడ కృష్ణ డిఫెండర్స్ని. కృష్ణాష్టమి రోజు మాత్రం లక్ అంతా కూడా అమరావతి క్రషర్స్ వైపు నిలిచింది. కృష్ణుడు కూడా అమరావతి క్రషర్స్ గెలవాలని కోరుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకే 51 అమరావతి క్రషర్స్, 35 కృష్ణ డిఫెండర్స్. 16 పాయింట్ల భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతుంది అమరావతి క్రషర్స్. విజిల్ బ్లో అయ్యే టైం, బోనస్ ప్లస్ ఒక పాయింట్ అయితే లభించింది కృష్ణ డిఫెండర్స్ కి. అశోక్ పైన అటాక్ చేసి ఎస్కేప్ అయ్యాడు చక్కగా. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ కార్నర్ ఫ్రంటల్ బ్లాక్ యాంగిల్ సరిగ్గా లేదు, దాంతో మిడ్ లైన్ రీచ్ అయిపోయాడు. మల్టీ పాయింటర్ రేడ్ అయినప్పటికీ కూడా మరి ఫస్ట్ విక్టరీ ఆన్ ది బోర్డ్ అమరావతి క్రషర్స్ కి. ఇక్కడ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో ఇద్దరేసి రేడర్స్ సూపర్ 10 చేసి చక్కగా లీడ్ చేశారు టీంని. అండ్ ఆల్సో డిఫెన్స్ ఒక యూనిట్ లా ఆడింది అమరావతి క్రషర్స్ కి. డిఫెన్స్ ఇస్ అ ఫెయిల్యూర్ ఫర్ కృష్ణ డిఫెండర్స్.
చాలా చాలా హేస్టీ మిస్టేక్స్ చేశారు, అనవసరమైన టాకిల్ అటెంప్ట్స్ చేశారు. దాంతో రైడర్స్ ని కూడా డిమోటివేట్ చేసినట్టుగా అయిపోయింది సాయి. అండ్ గోపి కూడా తన ఎక్స్పీరియన్స్ ఏంటో చూపించాడు. లక్ష్మారెడ్డి పైన డామినేషన్ అయితే కనబరిచాడు గోపిచంద్ పోట్ల. అండ్ తనకి సపోర్ట్గా రాంబాబు కూడా 13+ పాయింట్లను రైడింగ్లో సాధించడం ద్వారా ఒక ఘన విజయాన్ని నమోదు చేసుకుంది ఇక్కడ అమరావతి క్రషర్స్. అమరావతి క్రషర్స్ మొట్టమొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ సమరీ చూసుకున్నట్టయితే కనుక 51 పాయింట్లు సాధించిన అమరావతి క్రషర్స్, అలాగే కృష్ణా డిఫెండర్స్ కేవలం 37 పాయింట్లు మాత్రమే సాధించడం చేశాం. రైడ్ పాయింట్స్లో 31 రైడ్ పాయింట్లు అమరావతి క్రషర్స్ సాధిస్తే 25 రైడ్ పాయింట్లను మాత్రమే స్కోర్ చేయగలిగింది కృష్ణా డిఫెండర్స్. అండ్ ట్యాకిల్ పాయింట్స్ విషయంలో కూడా పై చేయి సాధించింది అమరావతి క్రషర్స్. 13 ట్యాకిల్ పాయింట్స్ అమరావతి క్రషర్స్ సాధిస్తే కేవలం 8 ట్యాకిల్ పాయింట్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు కృష్ణా డిఫెండర్స్. అండ్ ఆల్అౌట్ పాయింట్స్లో కూడా క్లియర్ ఆధిక్యం కనబడుతోంది. ఒక్కటంటే ఒక్కసారి కూడా అమరావతి క్రషర్స్ని ఆల్అౌట్ చేయలేకపోయారు ఇక్కడ కృష్ణా డిఫెండర్స్. బట్ 3 సార్లు ఆల్అౌట్ చేసింది అమరావతి క్రషర్స్ కృష్ణా డిఫెండర్స్ని. సూపర్ రైడ్ కూడా 2 సార్లు చేసింది అమరావతి క్రషర్స్ టీమ్. ఆ 2 సూపర్ రైడ్లు కూడా మనం గోపిచంద్ పోట్లని చూసాం. 51 points and 37, 14 points లీడ్ తో ఒక బిగ్ విక్టరీ సాధించింది ఇక్కడ అమరావతి క్రషర్స్. కన్వర్జన్స్ రేటింగ్